మనకి రివ్యూ లేట్ అయినప్పుడే ఎపిసోడ్స్ అలా కుదురుతున్నాయి. ఏం చేస్తాం, ప్యూర్లీ నా బ్యాడ్ లక్ అంతే. ఎపిసోడ్ చాలా బాగుంది. అంటే అన్లైక్ లాస్ట్ ఎపిసోడ్ మనం ఏదో చెప్పుకున్నామో టాస్క్లో లాజిక్ లేదు అది అని చెప్పి, ఈ పర్టికులర్ ఎపిసోడ్లో లాజిక్ ఉంది, మ్యాజిక్ ఉంది, ట్విస్ట్లు ఉన్నాయి. అసలు ఎపిసోడ్ ముందు జరిగింది ఒక ఎత్తు, ఎపిసోడ్ జరిగింది ఒక ఎత్తు, నెక్స్ట్ అంటే టాస్క్ జరిగింది ఒక ఎత్తు, టాస్క్ ముందు టాస్క్ తర్వాత అని, నెక్స్ట్ టాస్క్ తర్వాత నేను గెస్ చేస్తున్నా జరగబోయేది ఇంకో ఎత్తు. ఎందుకంటే శ్రీముఖ్ గారు వెళ్తా ఒక లైన్ వదిలేసి వెళ్ళారు, మీరు గమనించలేదు. ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో టోకెన్స్, వీటిని జాగ్రత్తగా దాచుకోవడం మీ కర్తవ్యం అని చెప్పి బిగ్ బాస్ లాగా ఒక లైన్ వదిలేరు. దాని ఉద్దేశం ఏంటంటే ఈరోజు రాత్రి, అంటే నేను గెస్ చేస్తున్నది లీక్ కాదు, ఖచ్చితంగా దొంగతనాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, గోల్ చేసుకోవటాలు, అరుచుకోవటాలు, కాపాడుకోవటాలు అన్నీ జరుగుతాయి అని అనుకుంటున్నాను. జరగాలి, జరిగితేనే బాగుంటుంది, జరగకపోతే పసలేదు అంతే. జరిగిద్దని అనుకుంటున్నా, లెట్స్ సీ ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. బట్ చాలా బాగుంది, అన్నీ ఉన్నాయి ఈ ఎపిసోడ్లో. కొంతమంది రియల్ ఫేసెస్, కొంతమంది స్ట్రాటజీస్, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ నెక్స్ట్ టాస్క్లో వాళ్ళ ఎఫర్ట్స్ నీట్గా ఒకటి మాట్లాడేసుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆఫీస్. ఎపిసోడ్ చూసాం బాగుంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ కొట్టండి. మీ లైకే నాకు బూస్ట్, హార్లిక్స్ అయిందిరా, బూస్ట్, హార్లిక్స్, బోర్నవిటా 60 అని ఉంటాయి అన్నీ కూడా. ఎందుకంటే ఈ లైక్లు కొడితే ఎక్కువ మంది రీచ్ అయ్యింది, ఎక్కువ మందికి వెళ్తే ఏంటంటే ఎక్కువ మంది చూస్తూ ఉంటే ఇంకా మోటివేషన్ వస్తుంది, ఇంకా చెయ్యాలి, తొందరగా పెట్టాలి అని చెప్పి. అల్టిమేట్లీ నా కోసం పెట్టుకుంటుందే, ఏదో సమాజాన్ని ఉద్ధరించడానికి పెడతానని అనట్లేదు, కానీ నాకే డబ్బులు వస్తాయి కాబట్టి. బట్ కొద్దిగా ఆ మోటివేషన్ వస్తుంది, నైట్ కూడా చేసేయాలి, చేయకపోతే ఇప్పుడు నీ బిగ్ బాస్ రివ్యూ చేయలేదు అనుకోండి, నాకు నిద్ర పట్టదు. ఈ షోకి అలా లేదన్న, ప్రశాంతంగా గురకబెట్టుకుని మరి నిద్రపోతున్నా. అల్టిమేట్గా ఏంటంటే తక్కువ మంది చూస్తున్నారన్న ఫీలింగ్. సరే, సో మీరు లైక్ చేయండి. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, దానికి హానెస్ట్గా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నేను నా ఒపీనియన్ చెప్తాను, దాని తర్వాత ముందుకు వెళ్దాం. క్వశ్చన్ ఏంటంటే, మీరే కనుక ఆ మ్యాన్షన్లో ఉండుంటే, హౌస్లో కనుక ఉండుంటే, మీ టీంలోకి మీ పేరుగా ఇంకొక పేరుగా శాండ్రా గారిని, మహేష్ గారిని తీసుకునే వాళ్ళ లేదా అన్న విషయాన్ని కామెంట్ చేయండి. నేను కూడా నా ఒపీనియన్ ఇప్పుడు చెప్తాను, మీరు కామెంట్ చేయడం ఫినిష్ చేస్తే చెప్తాను. ఎందుకంటే నేను మిమ్మల్ని ఇచ్చేయకూడదు, ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. కామెంట్ చేశారా, నేను చెప్తా, నేనైతే తీసుకోను. ఎస్, మనం బయట నుంచి చూసినప్పుడు మనకి మహేష్ గారిని, శాండ్రా గారిని మనం బయట నుంచి చూసినప్పుడు మనకి జాలి, దయ, బాధ, కోపం అన్నీ కలుగుతాయి. ఏంట్రా పాపం వాళ్ళని అలా వదిలేస్తారు, ఏంట్రా పాపం వాళ్ళకి ఇలా అయిపోయింది, ఏంట్రా పాపం అని అనిపిస్తుంది. కానీ హౌస్లో ఉన్నప్పుడు గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తున్నప్పుడు, గేమే కాబట్టి గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాం కాబట్టి వాళ్ళని ఎట్లా తీసుకుంటాం. ఒకరికేమో ఎలర్జీస్ ఉన్నాయి, ఆయాసం ఉంది, ఇంకొకరికేమో బ్యాక్ పెయిన్ ఉంది, ఇప్పటివరకు ప్రూవ్ చేసుకుంది లేదు, ఒక గేమ్ గెలిచింది లేదు. సో ఏదైనా వస్తే ఇప్పుడు ఎలాగా టీమ్గా మొత్తం ఓడిపోతాం కదా. దట్టు తక్కువ పాయింట్స్ ఉంటే అసలు రిస్క్ చేయడం, ఎక్కువ పాయింట్స్ ఉంటే ఇంకా రిస్క్ చేయడం. ఎందుకంటే వాళ్ళు ముందుకు వెళ్ళాలి, ప్యారడైజ్ రూమ్ కొట్టాలి, 4 ఉంటుంది. తక్కువ పాయింట్లు ఉన్న వాళ్ళకేమో అరే మన ఎలిమినేషన్ నుండి బాటమ్ 3 నుంచి వాళ్ళని ఎవరికి ఉండదు కదా, లాజిక్కే అది. సో వాళ్ళని మిగతా పేర్స్ వీళ్ళని తీసుకోము అని ఎవరైతే పేర్స్ అన్నారో వాళ్ళని మనం హెయిట్ చేయాల్సిన నెసిటీ లేదు. ఎస్, వీళ్ళని చూస్తే మనకు బాధ కలిగిద్ది, వీళ్ళని చూస్తే మనకు ఆ సింపతి కార్నర్ ఉంటుంది. కానీ మిగతా టీమ్స్ని వీళ్ళు ఎవరైతే తీసుకోలేదు వాళ్ళని మనం నెగిటివ్గా అనుకోవాల్సిన నీడ్ లేదన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎక్కడెక్కడ ఎవరిని ఏమనుకోవాలన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తానండి. సో మీరు ఒపీనియన్ కామెంట్ చేయండి. సో మ్యాటర్ ఏంటంటే, సంధ్య బ్రిటో గారు చిన్న ఆర్గ్యుమెంట్. నాకు ఇక్కడ మాత్రం బ్రిటో బాగా నచ్చాడు. ఎందుకంటే సంధ్య గారు, దిస్ వీక్ వీ కెనాట్ గో టు ప్యారడైజ్ అంటే, ఆ గేమ్లోకి వెళ్ళే ముందు ఎలా ఉంటుందంటే, పేర్స్గా మన ఆలోచనలు ఎలా ఉండొచ్చు అంటే, అమ్మా వెళ్తామమ్మా, మనకు కుదిరినంత ఆడతాం, వీళ్ళు ఎంజాయ్, సరేనా, ఏమొద్దు ప్రెషర్ పెట్టుకోవద్దు, ఉంటాం, మంచిగా ఆడితే ఉంటాం, లేంటి వచ్చేస్తాం అంతే అన్నట్టు ఉంటుంది. కానీ వెళ్ళిన తర్వాత ఆ గేమ్ మనల్ని ఏం చేసిద్దంటే, ఈ గేమ్ అనే కాదు, ఏ గేమ్ అయినా సరే, రియాలిటీ షోస్ అన్నిట్లోనూ ఉండే ఏమంటారు, ఒక వైరస్ అనకూడదేమో, ఒక ఎమోషను. అదే ఏంటంటే, మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఎప్పటివరకు గేమ్ ఆడదాం అనుకుంటా వెళ్ళిందా, గేమ్ మనల్ని ఆడిస్తుంది. అందరికి అక్కడికి వెళ్ళిన తర్వాత రియాలిటీ షోకి ఎందుకు మారిద్దంటే, మనం మర్చిపోతాం మనం ఏం చేద్దాం అనుకున్నా ఏంటంటే, ఆ గేమ్లోనే ఆలోచిస్తున్నా. సంధ్య గారి పరిస్థితి కూడా అలా అయిపోయింది. ఎంజాయ్ చేద్దామని వచ్చారు, బ్రిటోలా లేరు. సంధ్య గారు కొద్దిగా చేంజ్ అయిపోయారు. అంటే ఆ గేమ్ వరకు చెప్తున్నా, ఆవిడ పర్సనాలిటీ చేంజ్ అన్నట్లా. వీ కెనాట్ గో టు ప్యారడైజ్, అరే నీకు కెప్టెన్ అవ్వలేదు, అరే నీ ప్యారడైజ్కి వెళ్ళలేదు, అరే నీ నామినేషన్ రాకుండా ఉండాలి, అరే నీ టాస్క్లో ఎఫర్ట్స్ పెట్టలేదు, టాస్క్లో పెట్టాలి, ఇవే ఉంటాయి. ఎంజాయ్ చేయటం మానేసి గేమ్ గురించి ఆలోచిస్తుంటాం. అలా మ్యానిపులేట్ అవుతాం అనమాట అందులోకి వెళ్ళిన తర్వాత. బ్రిటో గారు పాయింట్స్ ఏంటా ఈ పాయింట్స్ అన్నట్టు, ఆవిడ టెన్షన్ వద్దు అని చెప్పి ఆయన టెన్షన్ వద్దు. సంధ్య గారేమో కాదు, దానివల్ల సరిగ్గా అంటే ఈ టెన్షన్ వల్ల నువ్వేనా సరిగ్గా చేయలేదా అది అని చెప్పి ఆవిడ ఇలా ఇద్దరి మధ్య చిన్న ఆర్గ్యుమెంట్ అవుతుంటే, ఆయన నువ్వు వచ్చిన కొత్తలో ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, వచ్చిన దగ్గర నుంచి ఈ మధ్యకాలం అంతా పాయింట్స్ ఇదే ఉంటున్నాయి, టెన్షన్ వద్దు, ఎందుకు పెట్టుకుంటున్నావు, అసలు మార్నింగ్ లెగంగానే నువ్వు ఎలా ఉండేదండి, ఈ డ్రెస్ ఎలా ఉంది, ఇదేంటి ఇలా ఉండేదానివి, ఇప్పుడు చూసుకుంటే ప్యారడైజ్ అని పాయింట్స్ అని, ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటున్నావు, ఎందుకు అంత స్ట్రెస్ తీసుకుంటున్నా అంటే, నువ్వు ఆ స్ట్రెస్ వల్ల ఆడటం లేదా ఏంటంటే అసలు వద్దు అన్నట్టు ఆయన. నాకు ఆయన కరెక్ట్ అనిపించారు. ఎందుకు అంత తీసుకున్నారు, గేమ్లో ఆలోచించాలి కదా అని చెప్పి. ఇక్కడ పాయింట్ చెప్తారు, ఏం చెప్తారంటే, గేమ్ ముందు టెన్షన్ ఓకే, గేమ్ తర్వాత దాని గురించి ఆలోచించడం వేస్ట్ కదా అంటారు అనమాట.
నెక్స్ట్ సంధ్య గారు నార్మల్గానే ఉన్నాను, టాస్క్ వచ్చినప్పుడే టెన్షన్ ఉంది అయ్యి అని చెప్తా ఉంటే బిట్ట గారు ఇంకా ఇది అయిపోయి 100% నేను టాస్క్ మీద ఫోకస్ చేస్తానమ్మా, మిగతా విషయాలు ఫోకస్ చేయను, సరేనా అదే ఉంటా అదే చేస్తా అంటే లేదు లేదు నువ్వు నీలాగే ఉండు అని చెప్పి ఆవిడే. బట్ ఆయన హట్ అయ్యారు. ఎందుకంటే టాస్క్లో అంటే ఎలా అయిపోతుంది అంటే పేర్లు వెళ్ళినప్పుడు ఎక్కువ ప్రెషర్ బాయ్స్ మీద ఉంటుంది. అదే జనోద్ధారకులు అన్నట్టు వాళ్ళు ఫీల్ అవటం లేదంటే పక్కన వాళ్ళు ఫీల్ చేయించడం, కానీ బాయ్స్ ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. అదే మావిడిని గెలిపించాలి, మావిడిని ఇచ్చేయాలి, మావిడిని బాగా చూసుకోవాలి, మావిడిని ప్యారడైజ్ తీసుకెళ్ళాలి, ఎంతమంది మాట్లాడుకున్నాం కదా. సో దానివల్ల ఆల్రెడీ స్ట్రెస్ ఫీల్ అవుతారు. పక్కన వెంకటేశ్వర ఇంకా స్ట్రెస్ ఉంటుంది, ఎలాగైనా గెలాలి, గెలవకపోతే ఆబ్వియస్లీ ఇది పోటీ కాబట్టి వాళ్ళు గెలిచారు మనం గెలవలేదు అన్నది అదొక బాధగా ఉంటుంది. వాళ్ళ మీద నోడిపోయినా వీళ్ళ మీద నోడిపోయినా అని చెప్పి ఇలా రకరకాల ఎమోషన్స్, ఎక్కువ ప్రెషర్ ఎక్కువ క్యారీ చేసేది అబ్బాయిలే. ఆయన అది క్యారీ చేస్తున్నారు అనిపించింది. దట్టు లోపలికి వచ్చాక కూడా తిని అడుగుతుంటే ఇంకొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నెక్స్ట్ కళ్యాణి, సోనియా వీళ్ళందరూ ఆ మహేష్ గారు, శాండ్రా గారు వాళ్ళ కోసమే మాట్లాడుకుంటారు. వీళ్ళు ఎప్పటికైతే ఎందుకు వాళ్ళ కోసం మాట్లాడుకుంటున్నట్టే ఉంటుంది. ఓ పక్కన వాళ్ళని చూస్తే వాళ్ళలా ఉన్నారు, పక్కన మళ్ళీ వీళ్ళు వాళ్ళ కోసమే మాట్లాడుకుంటారు. ఏం లేదు, మనోడు పూల్లో ఉన్నప్పుడు అంటే ఏం జరిగింది ఓవరాల్గా చెప్పేస్తాను ఎంత సాగదీయకుండా. ఏం లేదు, ఏం జరిగిందంటే కళ్యాణ్ని ఆవిడ ఏదో అన్నారంట. ఏమన్నారు, రూల్స్ అని చెప్పి ఏదో అన్నారు, ఒక్క నిమిషం ఉండండి. ఆవిడ హలో యు ఆర్ నాట్ సపోజ్ టు స్పీక్ అది అన్నారంట. ఈయన ఏం చేశాడు, దానికి ముందు భాను గారితోనూ సోనియా వాళ్ళతోనూ వీళ్ళతో ఏదో మాట్లాడారంట. మధ్యలో కీస్ అనే వర్డ్స్ వచ్చినాయి, కీస్ అని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఐ కాంటాక్ట్ ఇచ్చాడని చెప్పి సోనియా గారు చెప్పారు. భాను ఏమో కీస్ అన్నావు కదా అది అని చెప్పి. ఇప్పుడు ఆవిడ అలా అనటంలో తప్పేముంది? ఎందుకంటే ఆల్రెడీ 5 పేర్స్ ఆడారు, నెక్స్ట్ 4 పేర్స్ ఆడాలి, లోపలికి వెళ్ళి చెప్పకూడదు అని అనుకున్నారు, చెప్పొద్దని చెప్పారు. ఇప్పుడు మనం వెళ్ళి ఏది మాట్లాడినా కూడా మధ్యలో కీస్ అనే వర్డ్ కానీ ఏదైనా వినిపించినప్పుడు ఆవిడ అలా రియాక్ట్ అవుతారు. ఆయన ఏమంటారు, ఇప్పుడు సోనియా ఏమంటారంటే ఆవిడ అంతే రూల్స్కి ఇదిగా ఉంటారు. చివరికి మహేష్ కూడా వాళ్ళు ఏసీ రావట్లేదు బీన్ బ్యాగ్ పడుకుంటే పడుకోకూడదు, ఓన్లీ మంచం మీద అంటే రూల్ ఉంది అక్కడ మనకు తెలియదు, కానీ ఓన్లీ బెడ్స్ మీద పడుకోవాలి, ఇంకెక్కడ పడుకోకూడదు, ఎక్కడ పడితే అక్కడ నిద్రపోకూడదు ఏదో రూల్ పెట్టుకుంటుంటారు. సో ఏమనంటే వాళ్ళ పేర్స్ మధ్యలో చూసుకోవాలి, కానీ మన మీద రూల్స్ ఏంటని చెప్పి కళ్యాణ్ అంటున్నాడు. రూల్స్ విడిగా నువ్వు బెడ్ మీద పడుకో, నువ్వు ఎక్కడైనా సోఫా మీద పడుకుంటే మీరు ఆవిడ వచ్చి చెప్పారనుకోండి పోనీ అనుకోవచ్చు. మీరు గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ గేమ్లో ఇన్వాల్వ్ అయినారు కాబట్టి, టాస్క్ ఇన్వాల్వ్ అయినారు కాబట్టి, మీరు టాస్క్ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్గా చెప్తారు. పైగా వాళ్ళు డిస్క్వాలిఫై ఉన్నారు కాబట్టి మాట్లాడకూడదని చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకో డిస్క్వాలిఫై అయితే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది కదా అని చెప్పి. మీరు గెలిచాం కదా, మనం బాగానే ఫినిష్ చేసాం కదా, మనం మాట్లాడేసుకోవచ్చు అని మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఉంటారు కదా, రాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అది. సో రూల్ పాటించాలి. అంటే ఆవిడ తెలియదు ఎగ్జాక్ట్గా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు, కీస్ అనే వర్డ్ వినిపిస్తే మరి వెళ్తారు కదా ఎవరైనా అది. నెక్స్ట్ సంధ్య గారు వచ్చి సారీ చెప్పారు. బ్రిట్టో గారు బిఫోర్ యాక్టివిటీ టెన్షన్ ఓకే, ఆఫ్టర్ యాక్టివిటీ టెన్షన్ వద్దు ఇల్లే ఆయన భాషలో ఆయన చెప్తా ఉన్నారు అనమాట. ఫర్ మీ నీలో లిటిల్ హ్యాపీనెస్, ఆ స్మైల్ అది తగ్గిపోతుంది, అది నాకు ఎఫెక్ట్ అవుతుంది, ఇది పాయింట్. సో ఆ స్మైల్ ఉండి అది మార్నింగ్ లేచాక అలా మాట్లాడుకుని అది పోయి ఏంది ఇది నేను ఆల్రెడీ స్ట్రెస్లో ఉంటే నువ్వు ఇంకా వచ్చి స్ట్రెస్ పెంచుతుంటే నాకు అది ఎఫెక్ట్ అవుతుంది అంటే అలాగే అవుతుంది. సో అదనమాట ఆయన పాయింట్. ఆవిడ సారీ చెప్పారు. లెట్స్ సీ. నెక్స్ట్ శాండ్రా అండ్ మహేష్ గారు మైండ్లో తీసే మనకేలా జరుగుతుందని చెప్పి మహేష్ గారు ఇంకా గేమ్ ఇంకా స్టార్ట్ అవ్వక ముందు జరుగుతుంది ఇదంతా, డిస్క్వాలిఫై అవ్వటం, బాటంలో నుంచి చూడటం ఇవన్నీ. శాండ్రా గారు అంటే మన గురించే మాట్లాడుతున్నాం, వై ఇట్ ఈస్ మనకి ఎందుకు ఇలా అవుతుందని చెప్పి, మనం ఎక్కడ లాగ్ అవుతున్నామని చెప్పి అంటే సరే మనం వర్క్ హార్డ్ చేస్తున్నాం, అన్ఫార్చునేట్లీ అలా జరుగుతుంది, నెక్స్ట్ ఛాలెంజ్ ఏదైనా సరే మనమే గెలుస్తామేమో అని చెప్తా అంటే వద్దు నేను ఆశ అనుకోవట్లేదంటే ఆశ పెట్టుకోవద్దు అలా అని చెప్పి డీమోటివేట్ కూడా అవ్వద్దు కదా అని ఆయన చెప్తున్నారు. వాళ్ళిద్దరు డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఈ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఈ లోపల స్క్రీన్ మీద డిస్ప్లే అయింది. ఈరోజు ఛాలెంజెస్ని పేర్స్గా ఇద్దరిద్దరు 2 టీమ్స్గా ఆడాల్సి వస్తుంది, ఒక్కో టీంలో 2 పేర్స్ ఉంటారని చెప్పి. సో మీకు బాగా నమ్మకం ఉన్న జంటతో జత కట్టండి అని, నమ్మకం ట్రస్ట్ ఈ వారం మొత్తం ట్రస్ట్ మీద నడుస్తుంది కాబట్టి నమ్మకం ఉన్న జంటతో జత కట్టండి అని చెప్పి అక్కడ ఉంది. ఆబ్వియస్లీ అలా వచ్చినప్పుడు పేరుగా ఆడాలి, టీమ్గా ఆడాలని వచ్చినప్పుడు, నమ్మకం ఉండాలని వచ్చినప్పుడు అందరూ ఏం చూసుకుంటారు, ఎవరు స్ట్రాంగ్ ఎవరు వీక్, ఎవరు తాడితే మనకి అడ్వాంటేజ్ అనేది చూసుకుంటారు. అలాగే చూసుకోవాలి, అందులో తప్పు లేదు. మనం బయట నుంచి చూసినప్పుడు శాండ్రా గారు చూస్తే బాధేస్తుంది, కానీ లోపల ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు చేసింది కరెక్టే, వాళ్ళే మిగిలిపోతారు. ఇక్కడ షో మేకర్స్ రంగంలో దిగి వాళ్ళకి ఏదైనా అడ్వాంటేజ్ చేయాలి తప్పితే గేమ్ని ఇంట్రెస్టింగ్ వాళ్ళకి చివరికి అదే చేశారు. నేను అనుకుంటున్నా ఉన్నాను చివరికి అది చేశారు అంతే తప్పితే లాస్ట్ టైం కూడా కొంచెం చేశారు, కానీ అది వాళ్ళకి అడ్వాంటేజ్ అవ్వాలి, వేరే వాళ్ళకి డిసడ్వాంటేజ్ అవటం. కానీ వాళ్ళకి కూడా గేమ్లోకి లాక్కొచ్చేలాగా ఏదైనా చేయాలి తప్పితే అదర్వైజ్ మిగతా పేర్స్ని మనం తప్పు పట్టేది లేదు. ఎవరైనా మేము తీసుకుంటామని చెప్పి తీసుకోకుండా మాట మారిస్తే తప్పితే అదర్వైజ్ ఎవరిని మనం క్వశ్చన్ చేసేది లేదు. మన ఆర్గ్యుమెంట్ పెట్టడమే కానీ అరే వాళ్ళు తీసుకుంటే బాగుండేది వీళ్ళు తీసుకుంటే బాగుండేది అని అంటానికి లేదు. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మహేష్ గారు అంటే మాస్టర్ ఆడొచ్చా అని నోకరాజు గారేమో అబ్బా మళ్ళీ ఒకళ్ళు మిగిలిపోతారుగా అంటే 4 రోజులు నేను టీంలో అవుతాయి ఒకళ్ళు మిగిలిపోతారు అంటే మహేష్ గారేమో నెక్స్ట్ భాను గారు వాళ్ళు అడుగుతున్నారు ఆడొచ్చా అది అని చెప్తుంటే సిద్ధు మనకు చైర్లో చూపిస్తారు కదా చూపించారు. ఏం లేదు బ్రిట్టో అండ్ సంధ్య గారు వచ్చి టీమప్ అవుదామంటే ఓకే అన్న, ఎవరు వీక్ ఎవరు క్యాలిక్యులేషన్స్ లేవు, వెంటనే ఓకే. ఇక్కడ ఎవరు వచ్చి మనకు ఆఫర్ చేస్తాను ఓకే అనేటివే. ఎందుకు అంటే ఒకళ్ళు మిగిలిపోతారు, ఆ ఒక్కళ్ళు మనం అవ్వకూడదు కాబట్టి ఎవరు వస్తే రెడీ అంటే రెడీ, ముందు పేరే అయిపోవాలి, తర్వాత సంగతి తర్వాత గెలుస్తాం లేదు, ముందు ఆడటానికి ఎలిజిబుల్ అవ్వాలి కదా అది.
నటరాజ్ మాస్టర్ గారు వాళ్ళంతకు ముందు అడిగారు వేరే వాళ్ళు, ఇప్పుడేమో వీళ్ళు అడిగారు, సో ఆలోచిస్తున్నాము అన్నట్టు మళ్ళీ వాళ్ళు అడిగితే శాండ్రా గారు అడిగితే చెప్పారు. మహేష్ నెక్స్ట్ కళ్యాణ్ మీరు ఎవరితో ఆడుతున్నారంటే కళ్యాణ్ జాను బాను అందరూ ఫిక్స్ అయిపోయారు. మళ్ళీ మిగిలిపోయింది శాండ్రా అండ్ మహేష్ గారు. అందరూ ఫిక్స్ అయిపోయారు. మరి మిగిలిపోయింది ఎవరు అనగానే మేమే అని చెప్పి శాండ్రా గారు లేచారు. గాయస్ ఒకసారి ఆలోచించండి, కెన్ సంబడి ప్లీజ్ టీమప్, మాతో ఎవరైనా టీమప్ పోరా, మేము 0లో ఉన్నాము పాయింట్స్, ఇది నా రిక్వెస్ట్ అది అని చెప్పి. సో లాస్ట్ టైం ఏదైతే జరిగిందో అలా జరగకుండా ఈసారి ఆవిడ స్టాండ్ తీసుకున్నారు, నుంచున్నారు, చాలా గట్టిగా పోరాడారు శాండ్రా గారిలో ఉంది. శాండ్రా గారు అండ్ మహేష్ గారిని నేను ఒక పొటెన్షియల్ అగైన్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్గా చూస్తున్నా. వాళ్ళు ఏమైనా పేరుగా ఎంట్రీ ఇస్తారేమో బిగ్ బాస్లో అని చెప్పి. ఈ షో ఎండ్ రిజల్ట్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. సో చూస్తున్నా, లెట్స్ సీ ఏం జరిగింది ఏంటి అని చెప్పి. ఆలోచించండి, కెన్ సంబడి ప్లీజ్ టీమ్ అప్ అయ్యండి అంటే ఎనీబడి ఒకసారి ఆలోచించండి అని చెప్పి చాలాసేపు మాట్లాడారు. జాను గారేమో నా పాయింట్ ఏంటంటే మొన్నే మేము అంటే వాళ్ళకి హైయెస్ట్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని డ్రాప్ అవ్వమన్నట్టు అనమాట. మొన్నే మేము లిస్ట్లో ఉండి ఉన్నాము, సో కుదరదు అన్నట్టు. అంటే ఆల్రెడీ మీకు 25 పాయింట్స్ ఉన్నాయి కదండి, మళ్ళీ మేము ఉండిపోతాం కదా వాళ్ళు ఇప్పుడే వచ్చాయంటే శాండ్రా గారేమో వీఆర్ at 0 అని చెప్పి ఆయన బతిలాడారు. నెక్స్ట్ మహేష్ గారేమో డెఫినెట్లీ ఐ విల్ గివ్ మై బెస్ట్ 200% ఇస్తాను, ఛాన్స్ ఇవ్వండి అంటే మేజర్గా మహేష్ గారు పెట్టిన ఎఫర్ట్స్ వాళ్ళకి అంత అనిపిలా. మొన్న ఈ టాస్క్లో కానీ దేంట్లో సరే ఫిజికల్ ఎఫర్ట్స్ లేకపోయినా కొద్దిగా తెలివితేటలేదని వాడు ఆ కీస్ని వడ్డీకి నేను చెప్పాను కదా లాస్ట్ రివ్యూలో, కీస్కి అలా తీసుకొచ్చి అక్కడి నుంచి తీసే ఎఫర్ట్స్ కనిపించుంటుంటే తీసుకునేవాళ్ళు. లేదు కాబట్టి గెలవటం అన్నది పక్కన పెడితే వాళ్ళ ఎఫర్ట్స్ కూడా 100% వాళ్ళకి కనిపించలేదు, నాకు కనిపించలేదు ఆనెస్ట్గా చెప్పాలంటే. సో అందుకోసం చెప్పి తీసుకోవడం తప్పలేదు. అగైన్ మనం బయట నుంచి సింపతి ఉంటుంది, మీరు మళ్ళీ నన్నది నువ్వు అంటే ఏంటి బ్రో అలా అంటావు అనద్దు. నెక్స్ట్ నటరాజ్ గారు ఆగు శాండ్రా ఇంకా డిసైడ్ అవ్వలేదు, ఇదే కావాలి, ఇది కదా కావాలి, ప్రశ్నించు, అడుగు, అరు ఆయన గట్టిగా చెప్పారు గట్టిగానే. నెక్స్ట్ శాండ్రా గారు శివ్ గారులతో ఒకవేళ మీరు నామినేషన్లోకి వెళ్ళినా నో బడీ విల్ నామినేట్ యూ అంటే మిమ్మల్ని ఎవరు ఎలిమినేట్ చేయరని ఎలా చెప్తారు? వాళ్ళకి టఫ్ పేరు అని చెప్పి అందరూ వాళ్ళకి గుద్ది పంపించేస్తే చెప్పలేం కదా. నామినేటివ్ మేము పాయింట్స్ తెచ్చుకున్న తర్వాత కూడా ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ యూ బై డిఫాల్ట్ మమ్మల్ని నామినేట్ చేస్తారు అయ్యానగానే. సో వితౌట్ ఎనీ సెకండ్ థాట్ అనగానే వీళ్ళందరూ లేదు మేము అలా చేయము, గుడ్డిగా చేయము, మేము పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద చేస్తాం, మేమిద్దరం ఆల్రెడీ అదే మాట్లాడుకుంటున్నాం కూడా అన్నట్టు. సరే మేమిద్దరం మాట్లాడుకుంటాం, మీకు చెప్తాము ఏంటన్నదని చెప్పి మళ్ళీ పక్కకు వచ్చి శివ్ అండ్ ప్రియాంక మాట్లాడుకున్నారు. శివ్ గారు ఏంటంటే నమ్మకం ఉంది అక్కడ, కంప్లీట్లీ 100% ఇస్తాడని చెప్పి అనిపించట్లేదు. ఎందుకు అంటే ఎల్లోకి అక్కడ ఉందని చెప్తారు కానీ వెళ్ళి తీసుకోవట్లేదు, అంటే అక్కడ ఉంది, మధ్యలో ఉంది, ఎక్కడ ఉంది అన్నట్టు తీసుకోవట్లేదు. ఆయనకి అయిపోయింది అప్పటికి మహేష్ గారికి, అందుకోసం అని చెప్పారన్నమాట. ఆ ముందు జరిగిన టాస్క్ అని చెప్పి లేదు నాకు తీసుకోవాలని లేదని చెప్పేశారు. నెక్స్ట్ వాసంతి గారేమో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అన్ ఇండివిజువల్ గేమ్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఆబ్వియస్లీ తీసుకోవడం తప్పలేదు. శివ్ గారు యూఆర్ ఆస్కింగ్ రాంగ్ కపుల్, మీరు అడగాల్సింది ఎవరంటే కళ్యాణ్ అండ్ వాసంతి మేడం అడగాలని. ఇలా చెప్పకూడదు, లేదండి మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము వేరే వాళ్ళతో పేరు చెప్పుకున్నాం కదా వద్దనండి, వేరే వాళ్ళ సజెషన్స్ అవడం వేస్ట్. మహేష్ గారు మీకు మా గురించి తెలుసని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం, ఫైట్ చేయొద్దు అన్న మాట రావద్దు అంటే ఇది నాకు నచ్చలా. అంటే ఫైట్ చేయలేదు అన్న కాబట్టి అడుగుతున్నానని చెప్పి ఎందుకు అడగటం? ఫైట్ చేయాలి కాబట్టి చేస్తున్నాం, ఫైట్ చేయాలి మీ పొజిషన్ కోసం. మళ్ళీ వాళ్ళు ఎవరో ఫైట్ చేయలేదని వేరే వాళ్ళు అంటారని చెప్పి అడుగుతున్నట్టు ఈ స్టేట్మెంట్ నచ్చలా. శాండ్రా గారు సరే కళ్యాణ్ వాళ్ళతో మాట్లాడదాము అని చెప్పి అనుకున్నారు. నెక్స్ట్ శాండ్రా గారు కళ్యాణ్తో ఆడేస్తారని చెప్పి చెప్పట్లేదు కానీ మాకు ఇమ్యూనిటీ ఉంది కాబట్టి మేమేదో ఆడేస్తాం, అది మీరేదో బాగా ఆడేస్తారు అలా కాదు. మీకు ఆల్రెడీ కళ్యాణ్ వాళ్ళు ఇప్పుడు ప్యారడైజ్ రూమ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుంది. ఈ వారం బాటంలోకి వెళ్ళినా వీళ్ళు ఎలిమినేట్ అవ్వరు. మీకు ఇమ్యూనిటీ ఉంది కాబట్టి మీరు టీమప్ అయితే మీరు నామినేషన్ వరకు వెళ్ళే పరిస్థితి రాదు. కాబట్టి మాతో టీమప్ అయ్యి ఒకవేళ మీరు ఓడిపోయినా కూడా మీరు వెళ్ళరు కాబట్టి యాక్చువల్గా ఎగ్జాక్ట్ లాజిక్, కరెక్ట్ లాజిక్. కానీ వాళ్ళకి ఆడాలని లేదు, ఎవరైనా ఓడిపోవాలనుకుంటారా? సో అదనమాట. కళ్యాణ్ ఒక్క సెకండ్ ముందడిగినా చెప్పాడు, ఫస్ట్ అవుట్ అని కూడా చెప్పాడు. శాండ్రా గారు ఇట్స్ నాట్ అబౌట్ 1 సెకండ్ అండి, ఇప్పుడే కదా అడిగింది అది అని చెప్పాను. కానీ వీళ్ళంటే ఐ కాంటాక్ట్ ఇచ్చేసుకుని టీం అయిపోయారు అందరూ, ఏం చేయలేం. యాక్చువల్గా వీళ్ళు ఏం చేయాలంటే లాస్ట్ వీక్ ఏదైతే చేస్తారో ఇప్పుడు వీక్ చేయాలి. మార్నింగ్ లేచిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళి అరే ఒకవేళ టీం ఉంటే కనుక మాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, నేను 200% ఇస్తానని మహేష్ గారు ఈ స్టెప్ తీసుకుని చేయాల్సిన పని ఇది. బట్ ఈ లాస్ట్ ఏం చేశారు, ఈసారి ఫెయిల్ అయ్యారు. లాస్ట్ ఏమో రివర్స్ కొట్టింది, ఈసారి కూడా ఏం జరిగింది తెలియదు లైట్ తీసుకున్నారు, ఈసారి ఏమో ఎలా వచ్చింది చెప్పలేము ఎప్పుడు ఏం జరిగింది అని చెప్పి. శాండ్రా గారు ఎవరైనా ఆడండి, ఎవరైనా పర్లేదు, మాతో ఆడండి, ఆడే అవకాశం రావాలని అందరికీ మళ్ళీ చెప్పారనమాట. మహేష్ గారు మా వల్ల ఎవరికి పాయింట్స్ తగ్గలేదు కదా, మేము ఆడి మాతో ఆపోజిట్గా ఓడిపోవడం తప్పితే మేము అవతల టీమ్ పై ఆడి మా వల్ల ఎవరికి పాయింట్స్ తగ్గలేదు కదా, సో ఎవరిని మేము ఫైట్ చేస్తాం ఖచ్చితంగా. అప్పటికి నేను 4 keys తెచ్చాను అంటే తనే నమ్మలేదు అది అని చెప్పి ఈ లైన్ బాగాలేదు కానీ బట్ ఇట్స్ ఓకే అలాగా అని చెప్పినారు. కానీ ఎవరేం కరగలా, ఎవరేం మారలా, అయిపోయింది. మహేష్ గారు బానీ గారిని అడిగారు. జానీ గారు ఏమో అన్న మేము లాస్ట్లో ఉన్నాము మొన్న కూడా, సో మిమ్మల్ని నమ్ముకొని వెళ్తే వాళ్ళని వదిలేలేం కదా, వేరే వాళ్ళు ఆల్రెడీ సిద్ధి సోనియాతో ఉన్నారు కాబట్టి వదిలేలేం కదా, ఆల్రెడీ పేరప్ అయిపోతే ఇంకేం చేస్తారు చెప్పండి. సరే మహేష్ గారు ఇంక థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ అని చెప్పి జానీ గారికి చెప్పేసరి అయిపోయింది.
నెక్స్ట్ శాండ్రా గారు ఎవరికి కనిపించట్లేదని బాధ వచ్చేసిందంటే అర్థం కాని విషయం ఏంటంటే అందరూ కూడా పర్సనల్గా అడిగాం తిని బెగ్గింగ్ కూడా చేసిందని చెప్పి కుర్చీలు కూర్చొని చెప్తారు కదా అవి చెప్తున్నారు అనమాట బెగ్గింగ్ కూడా చేసాం లిటరల్గా తిని బెగ్గింగ్ చేసింది అయినా కరగలేదు అని చెప్పి మహేష్ ఏమో సారీ నాన్న అని చెప్పి ఇంకిద్దరు రూమ్లోకి వెళ్ళిపోతారు అవి వెయిట్ చేస్తున్నారు శాండ్రా గారు ఆ డామ్ రూమ్ వాళ్ళది ఏదో ఉంది తలిపేసుకొని అక్కడ ఏడుస్తున్నారు అనమాట అప్పుడే నటరాజ్ గారు వచ్చారు మరి ఓదార్చాలి కదా వచ్చారు నటరాజ్ గారు జాను గారు ఎవరెవరు ఉన్నారు నటరాజ్ గారు డోర్ దిగానే శాండ్రా గారు ఏమో ప్లీజ్ ఎవరు రాకండి ప్లీజ్ మళ్ళీ నేను ఏదో సింపతి కోసం ఏడుస్తున్నాను అనుకుంటారు వద్దు ఐ అండర్స్టాండ్ థ్యాంక్ యూ మీరు ఎవరు రావద్దు మీరు ఎందుకు వస్తారో నాకు అర్థమైంది కానీ బట్ వద్దు అని చెప్పి పంపించేశారు ఇక్కడ మహేష్ కొంచెం మంచిగా మనం మహేష్ గారు మోటివేట్ చేయాలి ఏముంది వచ్చాం ఆడతాం గెలిస్తే ఉంటాం లేదంటే ఏమవుతాం మహా అయితే ఎలిమినేట్ అయిపోతాం అంతే కదా లైట్ తీసుకో ఏదైతే అదైతుంది ఎక్కువ పర్సనల్గా తీసుకో అని చెప్పి కొద్దిగా ఏదైనా మోటివేషన్ చేసుకోవాలి అంతే శాండ్రా గారు ఈ ఫార్మాట్ తెలుసుంటే నాకు తెలుసు నా ఫిజికల్స్ నేను ఎంతవరకు చేయగలనది ఫార్మాట్ తెలియదు ఈ ఫార్మాట్లో కూడా ఇలా ఫిజికల్ గేమ్స్ ఎన్ని ఉంటాయి అనుకుంటే కనుక నేను వచ్చేదాన్ని కాదు అనే విధంగా చెప్తున్నారు ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ దీనివల్ల ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతారు వీళ్ళ బాండ్ పెరిగిద్ది మేబీ బయట ఉంటే చెప్పలేం కదా ఏం జరిగింది ఏంటి అని చెప్పి ఇక్కడ అర్థం చేసుకునే టైం దొరికింది ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికల్ గేమ్స్ అని ఇక్కడ 2 వారాలు ఉన్నా వీళ్ళ మధ్యలో ఇంకొంచెం స్ట్రాంగ్ అయింది అనుకుంటున్నా బాండ్ నేను ఫార్మాట్ తెలియదు ఏం తెలియదు లేదా తెలిసి వచ్చేవాళ్ళం కాదు అలా అనుకుంటున్నారు అనమాట నెక్స్ట్ జాను అండ్ శాండ్రా గారు వాళ్ళు మాట్లాడుకున్నారు జాను గారు కళ్యాణ్కి ఏం చెప్పాలి అరే శాండ్రా గారు వచ్చి వీళ్ళని అడిగారన్నమాట మళ్ళీ జాను గారు బయటకు వచ్చిన తర్వాత కళ్యాణ్కి ఏం చెప్పాలి మళ్ళీ అంటే ఆల్రెడీ పేరు అయిపోయి కదా అంటే అది నీ చాయిస్ నువ్వు ఏదైనా చెప్పచ్చు కదా అని శాండ్రా గారు అంటున్నారు బట్ ఆవిడేదో చెప్తున్నారు ఇక మహేష్కి ఇంకా నచ్చలేదు అంతా థ్యాంక్ యూ సో మచ్ ఇంక వదిలేసాను అని చెప్పి ఇక్కడ కొంచెం గట్టిగా ఇచ్చాడు మిగిలిన 8 కపిల్స్ అండేజర్ అని చెప్పి ఆల్రెడీ డిసైడ్ చేస్తారు సో ప్లీజ్ వదిలేయండి మమ్మల్ని వదిలేసేయండి లీవ్ ఇంకా మమ్మల్ని వదిలేసేయండి వీ లెఫ్ట్ అవుట్ వీఆర్ యాక్సెప్టింగ్ ఇట్ ఓకేనా వీఆర్ రిక్వెస్టింగ్ ఐఎమ్ సారీ మమ్మల్ని వదిలేసేయండి ఇంకా ఇది అని చెప్పి వదిలేసి కానీ అంత ఈజీగా టాపిక్ ఎండ్ అవ్వదు కదా మళ్ళీ ఇంకోసారి కూడా మళ్ళీ డిస్కషన్ జరిగింది ఆ డిస్కషన్ జరగకముందు ఇక్కడ బ్రిట్టోస్ అనేది మంచి కాన్వర్సేషన్ జరిగింది బ్రిట్టే ఉంటాడు నువ్వు నన్ను ట్రస్ట్ చేస్తావా అని చెప్పి సంధ్య గారిని అడిగాడు సంధ్యకి అర్థమైపోయింది సంధ్య గారు ఏంటి టీం అయిపోతానని చెప్పి నేను ట్రస్ట్ చేస్తా నమ్ముతా కానీ వాళ్ళతో మాత్రం టీం వద్దు అని చెప్పింది సంధ్య గారు అసలు తప్పు లేదు ఇందులో ఆవిడ తప్పు పట్టాల్సిందే ఆవిడని హేట్ చేయాల్సింది ఏం లేదు ఎందుకంటే ఎవరు వాళ్ళు గెలాలని అనుకుంటారు కదా సో బ్రిట్టో గారు నీకేంటి ప్రాబ్లం నీకు రూమ్ కావాలా డామ్ రూమ్ అంటే ఒకవేళ ఊడిపోతే మహా అయితే ఏమైంది మనం బాటంలో ఉంటాం డామ్ రూమ్కి కదా వెళ్తాం అనగానే ఆయన అక్కడ వరకు ఆలోచిస్తున్నాడు ఎలిమినేట్ అయిపోతానని ఆలోచించట్లా సంధ్య గారు అరే డామ్ రూమ్ కూడా నాకు ఓకే అది కాదు ప్రాబ్లం మన ఇక్కడికి వచ్చింది ఒక పర్పస్తో అని చెప్పి సో అది కప్పు కొట్టాలనో కొన్ని వారాలు ఉండాలనో వాళ్ళ పర్పస్ వాళ్ళకి ఉంటుంది ఇన్ని వారాలు ఉంటే ఇన్ని ఎపిసోడ్లు ఉంటే ఇన్ని డబ్బులు ఏదైనా అవ్వచ్చు కదా ఎవ్రీ ఎపిసోడ్ మ్యాటర్స్ వాళ్ళకి ఎందుకంటే ఎన్ని ఎపిసోడ్ ఉంటే ఎపిసోడ్కి 50,000 1 lakh ఎంతో కొంత వాళ్ళకి వస్తుంది సో దాని బేస్డ్ మీద కదా వాళ్ళు వచ్చింది ఇయర్ ఫర్ సంథింగ్ అంటే బిట్టర్ గారు అది ఓకే బట్ అబౌట్ హ్యుమానిటీ అన్నట్టు మాట్లాడతారు హ్యుమానిటీ ఎక్కడ నెక్స్ట్ జరిగింది చూస్తారా అక్కడ హ్యుమానిటీ ఇక్కడ కాదు సంధ్య గారు పాపం చూపిస్తే ఇంకో పక్క ఇది గేమ్ నువ్వు ఇక్కడ పాపం అనుకుంటే ఇంకో గేమ్ ఇది గేమ్ వచ్చినప్పుడు గేమ్ లాగా చూడాలి గేమ్లో పాపం ఇలాంటివన్నీ చూడకూడదు సో గేమ్లో మీరు ఎందుకు ఇలా చేశారని మనల్ని అడిగితే నువ్వేం చెప్తావు అరే పాపం ఎవరైనా చూసుకుంటారు పాప పుణ్యాలు గేమ్లో అంటారు అప్పుడు ఏం చేస్తుంటే అంటారు సో నా సపోర్ట్ మాత్రం సంధ్య గారికి తప్పు పట్టేది ఏం లేదు ఎవరైనా సరే వాళ్ళతో ఆడాలనుకోరు వాళ్ళందరూ రైటే సరేనా ఎవరైనా వచ్చి ఆడతాము అనుకుంటే వాళ్ళు సూపరు సరేనా వచ్చి మా మానవత దృష్టితో మేము ఆడతామని నటరాజ్ మాస్టర్ గారు ఎవరు వచ్చి ఆడితే వాళ్ళు సూపరు కానీ వీళ్ళు రాంగ్ కాదు అదే డిఫరెన్స్ అంతే సో ఒక్క దానిలో చెప్పి వాళ్ళు ఆడి ప్రూవ్ చేసుకుంటే ఓకే కానీ ఒక్క దానిలో కూడా దే డిడెంట్ ప్రూవ్ ఎనీవేర్ ఎనీథింగ్ అని చెప్పి నీటి చెప్పేశారు నెక్స్ట్ బ్రిట్టో గారు అయిపోయింది ఈ డిస్కషన్ అంతా అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ అందరూ బయటకు కూర్చున్నారు మళ్ళీ అక్కడ ఉన్నారు కొంతమంది బయటకు కూర్చున్నారు అని శాండ్రా గారికి అంటున్నారు అనమాట అంటే ఇక్కడ శాండ్రా గారు చెప్పారు మేము ఆల్రెడీ నైటే మాట్లాడుకున్నాము మనల్ని ఇలాంటిది వస్తే మళ్ళీ మనల్ని ఎవరు తీసుకోరు అని చెప్పి మాట్లాడుకున్నాం కానీ బ్రిట్టో గారు అంటారు మీకు ఆల్రెడీ థాట్ ఉన్నప్పుడు మీరు ముందే వచ్చి అడగాల్సింది కదా అది ఇది అంటారు కళ్యాణ్ కానీ ఎవరైతే టఫ్ అనుకుంటారు ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళు అడగచ్చు కదా అని చెప్పి మంచి మనసుతో చెప్పారు అన్నమాట బట్ శాండ్రా గారు గట్టిగా ఇచ్చారు దీని మీద సపోర్ట్ చేయాలి అంటే మీరు ఇప్పటికే మమ్మల్ని సపోర్ట్ చేయగలరు అంతేగాని మీరు రీజన్స్ ఎత్తుకోవద్దు మమ్మల్ని ఎందుకు చేయట్లేదు అని చెప్పి మీరు ముందు అడగలేదు కాబట్టి ఇలా అని ఒక సెకండ్ తర్వాత కానీ ఇలా అని చెప్పి ఇక్కడ ఈవిడిది కూడా తప్పలేదు ఎందుకంటే ఆల్రెడీ ఫెడప్ అయి ఉన్నారు ఈయనేంటంటే ముందే అడుగుంటే కనుక మనం చేసేవాళ్ళం కదా ఇది మంచి మనసుతో చెప్పింది ఇదంతా ఇలా గట్టిగా ఇస్తే ఆవిడ వచ్చారు ఎందుకు నువ్వు వరుస్తున్నావు అని చెప్పి సంధ్య గారు అంటారు ఆబ్వియస్గా వరుస్తున్నాను చెప్పి నేను అరట్లేదు అని చెప్పి సో మీరు ప్రతి ఒక్కరు చేయాలంటే చేయొచ్చు మీకు ఉద్దేశం అంటే చేయొచ్చు స్టాప్ ఇట్స్ ఎనఫ్ అని చెప్పి ఐ డోంట్ వాంట్ మీరు మాతో టీమ్ అప్ అవ్వాలనుకోవట్లేదు ఇట్స్ ఫైన్ ఇంక వదిలేసేయండి అని చెప్పి అంతేగాని ఇలా చేయాల్సింది అలా చేయలేదు అలాంటివి వద్దు రీజన్స్ ఏం వద్దు సాగలే వద్దు అని చెప్పి సో మీరు ఏం చేయాలని మీరు డిసైడ్ అయిపోయారు కాబట్టి మాకేం చెప్పొద్దు అని చెప్పి మేము ట్రై చేస్తున్నాం ప్రాణం పెడుతున్నాం మా ఎఫర్ట్స్ ఏంటో మాకు తెలుసు మీకు తెలియదు కదా ఏం చెప్పారు ఇట్స్ ఓకే డన్ అయిపోయింది నెక్స్ట్ శ్రీముఖ్ గారు వచ్చారు ఆల్రెడీ వాళ్ళు అంతసేపు డిస్కస్ చేసుకుని అంతా గోల్ అయిపోయిన తర్వాత శ్రీముఖ్ గారు మళ్ళీ తరిగిట తత్తత్త అని వచ్చి మళ్ళీ తరిగిట తత్తత్తే చేశారు ఇక ఆవిడకి ఏం తెలియనట్టు క్యూట్గా ఎవరెవరైనా టీంలో అయ్యారు చెప్పండి అమ్మా అని చెప్పి అయిపోయింది ఓ మై గాడ్ శాండ్రా మహేష్ మీరు మళ్ళీ లెఫ్ట్ అవుట్ అయిపోయారా అన్నారు చెప్పే కదా పంపిస్తారు మరీ అసలు చిలిపి దొంగ అలా లైక్ ఏం చేస్తావు
సో మళ్ళీ వదిలేస్తారు వెళ్ళి, సీరియస్లీ ఆర్ గైస్ ఫర్ రియల్, ఓ మై గాడ్ అని చెప్పి ఏదో అన్నారు. ఇలా అనలేదు కానీ ఏదో అన్నారు శాండ్రా గారు. సో నెక్స్ట్ బట్ శాండ్రా గారు లేచి, బట్ దిస్ టైమ్ ఐ ఫైట్, అది అంటే వాళ్ళ కోసం శ్రీముఖ్ గారి కోసం ఆయన ఫైట్ చేశారా, మీకోసం మీరు ఫైట్ చేసుకున్నారు. థర్డ్ వీక్ ఇంతకుముందు లెఫ్ట్ అవుట్ అయ్యాం, ఇది థర్డ్ వీక్, ఇంతకుముందు లెఫ్ట్ అవుట్ అయ్యారు. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఎన్ని పాయింట్స్ ఉన్నారా తెలియనట్టు, మళ్ళీ జీరో అనగానే జీరోతో ఉన్నారు, మళ్ళీ లెఫ్ట్ అవుట్ అయ్యారా. సో వాళ్ళకి ఎంతో కొంత వచ్చి మరి వాళ్ళని అడగలేదా, అడిగారా. సో లాస్ట్ వీక్ చూసుకుంటే మీరు అంటే లాస్ట్ వీక్ బాటం దాకా వెళ్ళారు, హరితారీష్ గారు అయితే వెళ్ళిపోయారు కాబట్టి మీరు ఉన్నారు, కానీ అదర్వైజ్ మీకు చాలా డేంజర్లో ఉన్నట్టు కదా, మరి ఎందుకు ఇలా చేశారు అంటే మేము అందరినీ అడిగాము. శాండ్రా గారేమో భానుజాన్ వాళ్ళేమో వాళ్ళు చివరి వరకు వచ్చాం లాస్ట్ మొన్నే, ఇంక రిస్క్ తీసుకోలేమని చెప్పి వాళ్ళు చెప్పారు. కళ్యాణ్ వాసంత్ ఏమో అసలు అవకాశం ఇవ్వలేదు మాట్లాడటానికి మాకు అన్నారు. ఇది నచ్చల నాకు, అవకాశం ఎందుకు లేదు మాట్లాడటానికి అన్నది. మాట్లాడాలి కదా, మాట్లాడడానికి వచ్చినప్పుడు. ఇక్కడ కళ్యాణ్ వాళ్ళు రాంగ్. కళ్యాణ్ ఏమంటాడు, మాట్లాడదాం అంటే టోన్ ఎక్కువ వచ్చేస్తుంది అని. బాధలో ఉన్న వాళ్ళు టోన్ వస్తుంది, మనం అర్థం చేసుకొని మనం సాయం చెప్పినా పర్లా, కానీ ఓదార్చాలి ఎట్లీస్ట్ అరే అయిపోయాము అర్థం చేసుకోండి అది అని చెప్పి చెప్పాలంటే టోన్ ఎక్కువ వచ్చేస్తుంది. వెళ్ళిపోతే అవాయిడ్ చేస్తే లాస్ట్ వీక్ మీరంటే నాకు ఇష్టం, ఇయర్ మై బ్రదర్ ఏం చెప్పి ఇవన్నీ ఫుల్ అయిపోతుంది అంతే. హరీష్ గారు చెప్పినట్టు అనమాట, ఫుల్ అయిపోతుంది. అలా అయిపోయింది ఇప్పుడు ఆ డైలాగులు మొత్తం. సో అంతే. శ్రీముఖ్ గారేమో వీకెండ్లో బాగానే ఉన్నారు కదా, మీరు కలిసిపోయారు కదా, మళ్ళీ ఏమైంది అనగానే ఇక్కడ మహేష్ గారు ఏమంటారు అంటే ఇలాంటివి వచ్చినప్పుడే రియల్ ఫేసెస్ బయటకు వస్తున్నాయని. ఇది అనవసరం. రియల్ ఫేసెస్ ఏంటి, వాళ్ళు గేమ్ ఆడాలి, వాళ్ళు గెలాలని అనుకుంటారు. మీరు వాళ్ళ పొజిషన్లో ఉండి యువతల ఎట్లా ఇంకో పొజిషన్ ఉంటే మీరు తీసుకోరు, ఎవరు తీసుకోరు. ఇది రియల్ ఫేస్ కాదు. ఎప్పుడు రియల్ ఫేస్ అవుతుంది, మామ నేను టీంలో తీసుకుంటా అని చెప్పి వచ్చిన తర్వాత తీసుకోకుండా ఉంటే అప్పుడు రియల్ ఫేస్ అవుతుంది. సరేనా. కళ్యాణ్ రియల్ ఫేస్ ఎప్పుడు కనిపిస్తుంది, స్టీల్ స్పిట్ దగ్గర కనిపిస్తుంది, అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఇది రాంగ్ కాదు. నెక్స్ట్ వాసంత్ గారు అంటే రియల్ ఫేసెస్ ఏం మాట్లాడుతున్నారు మహేష్ గారు, గేమ్ ఆడుతున్నామని ఉన్నారు, రియల్ ఫేసెస్ ఏమి లేవు, అందరూ గేమ్ ఆడాలనుకుంటున్నాను. కానీ భాను గారేమో 2 వీక్స్లో ఏదైనా గెలుచుంటే ఒక్కటైనా గెలుచుంటే మాకు కాన్ఫిడెన్స్ వచ్చేది, బ్యాక్ పెయిన్ ఉంది ఆల్రెడీ, మళ్ళీ ఫిజికల్గా ఛాలెంజెస్ వస్తాయి ఎలాగా, పైగా మీ నామినేషన్ వచ్చింటే ఎగ్జాక్ట్ పాయింట్, రైట్ పాయింట్. ఆయనకి బ్యాక్ గేమ్ ఉంది, ఆయన బట్టి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయలేదు, పైగా ఇప్పుడు ఫిజికల్గా ఫిట్గా లేరు, తీసుకుని ఎట్లాగా గెలవలేం కదా. సో వాళ్ళు రాంగ్ కాదు. శ్రీముఖ్ గారు మళ్ళీ అందరినీ అడిగించారు, అందరి చేత ఒక్కొక్కటి చెప్పించారు. ఇక్కడ భాను గారి దానిలో జాను గారు కొద్దిగా కనిపించారు. ఏమంటారంటే వాసంత్ గారితో టీం అయిపోయారు కదా, వాళ్ళు రెడీ అయితే మేము రెడీ, వాళ్ళు వదిలేసుకుని మేము ఆడతాం అన్నట్టు. అంటే వాసంత్ కూడా వాళ్ళు వదిలేస్తే మేము వదిలేస్తాం అన్నట్టు అన్నారు. ఇక్కడ జాను గారిని కాసేపు శ్రీముఖ్ గారు ఇంటర్వ్యూ చేశారు, క్వశ్చన్ చేశారనమాట. అదేంటి ఆడతామంటే లేదు మాకు నమ్మకం లేదంటే, మరి ఎందాక వదిలేస్తాను కదా అంటే వదిలేస్తాను కావాలంటే, అంటే వాళ్ళు వదిలేస్తే వాళ్ళతో ఆడతానంటే మళ్ళీ మాట మార్చారు. భాను గారేమో లేదు నాకు అసలు ట్రస్ట్ లేదు, నమ్మకం లేదు, నేను 100% వాళ్ళతో ఆడినట్టు ఫిక్స్ అయ్యారు. భాను ఎట్లా ఫిక్స్ అయ్యాడు, నువ్వు ఎందుకు ఫిక్స్ అవ్వబోతున్నావు జాను గారు డీప్గా క్వశ్చన్ చేశారు. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాను కానీ మళ్ళీ ఆవిడ ఆలోచించుకొని మళ్ళీ మేము ఆడం అన్నదానికి వచ్చారు. సింపుల్ అయిపోయింది. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారి కూడా అయితే మాకు 5 పాయింట్స్ ఉంది, మాకు కనీసం 15 పాయింట్స్ అన్న ఖచ్చితంగా వాళ్ళతోనే ఆడేవారు. నటరాజ్ మాస్టర్ అబద్ధం చెప్పరు కానీ. సో బట్ ఆయన పొజిషన్లో ఆయన ఉన్నారు. శివప్రియాంక అంతే, మీరు రిస్క్ మేమైతే ఆడతాం కానీ ఆల్రెడీ పేరప్ అయిపోయి ఉన్నాం కాబట్టి మేము ఆడలేమని చెప్పి, ఇంకొకళ్ళేమో మీరు రిస్క్ తీసుకోలేమని చెప్పి, నోకరాజు గారు నాకు హ్యాండ్ బాగాలేదు మళ్ళీ ఆయనకి బాగాలేకపోతే ఎట్లా అవుతుంది అవ్వదని చెప్పి, ఎవరి రీజన్స్ వాళ్ళకున్నాయి, ఆల్ రీజన్స్ వ్యాలిడ్ అంతే, ఇంకా సింగిల్ లైన్. నెక్స్ట్ శ్రీముఖ్ గారు సో మళ్ళీ అడుగుతున్నా 30 సెకండ్స్ టైం తీసుకోండి ఏం చెప్పారు కానీ. సో నన్ను అర్థం షోయింగ్ ఇంట్రెస్ట్, ఓకే బ్యాడ్ లక్, నేను అడిగాను మీరు అడిగాను కూర్చోండి అని చెప్పిన తర్వాత ట్రస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఈ వారం మొత్తం ట్రస్ట్ నడుస్తుంది. ట్రస్ట్ది మీ టీమ్స్కి ఒక్కొక్కరిని లోపల నేమ్స్ పెట్టుకోమని చెప్పారు, ఒక్కొక్కరు ఏదో పెట్టుకున్నారు ఒకరికొకరు అని చెప్పి, నువ్వు నేను అని చెప్పి, స్నేహం అంటే స్నేహం కోసం ఇదేరా మనం అలా పెట్టుకున్నారు. సో ఒక్కొక్కరిని లోపల పిలుస్తాను, ఒక్కొక్క పేరుని, అక్కడ మ్యాటర్ తీరుద్దాం అని చెప్పి లోపల తీసుకెళ్ళారు. ఇక్కడ స్ప్లిట్ అండ్ స్టీల్ అని చెప్పి ఒక కాన్సెప్ట్, టాస్క్ కాదు, టాస్క్కి ముందు ఈ పర్టికులర్ దాంట్లో శ్రీముఖి గారు స్ప్లిట్ అండ్ స్టీల్ అని చెప్పి ఇవిడ ఎక్స్ప్లెయిన్ ఏం చేస్తారో చెప్తాను. శ్రీముఖి గారు సూపర్, నిజంగా సూపర్. నెక్స్ట్ లెవెల్ హోస్టింగ్ చేశారు, మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశారు, ఎవరికి ఎట్లా చెప్తే ఎట్లా రియాక్ట్ అవుతారన్న తెలుసుకుని మరీ చేశారు. బట్ వాళ్ళు అవ్వలేదు కానీ ఆ విధంగా ఒకరు తప్పితే, బట్ స్టిల్ బాగా ట్రై చేశారు. నేనైతే ఎవరు తీసుకురేమో అనుకున్నా, ఒక్క పాయింట్ మిస్ అయ్యారేమో అనిపించింది. ఆ ఒక్క పాయింట్ కూడా యాడ్ చేస్తుంటే ఒకళ్ళిద్దరు ఏమైనా టెంప్టే తీసుకునే వాళ్ళే అనిపించింది. చెప్తాను, స్ప్లిట్ అండ్ స్టీల్ ఏం లేదు. సో వచ్చిన పేరు స్ప్లిట్టా స్టీలా అని చెప్పి ఒక ఆప్షన్ ఎంచుకోవాలి. స్ప్లిట్ అని ఎంచుకుంటే ఏమైందంటే టాస్క్ మొత్తం అయిపోయిన తర్వాత ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్ ఆ పక్క టీం ఎవరైతే ఇలా పేరప్ ఉన్నారో వాళ్ళతో షేర్ చేసుకోవాలి. స్టీల్ తీసుకుంటే ఏమైందంటే వీళ్ళు కనుక స్టీల్ తీసుకుంటే పాయింట్స్ మొత్తం వీళ్ళకి వచ్చేస్తాయి, ఇంకా వాళ్ళకి ఏమి రావు, 0 అయిపోద్ది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది ఏంటంటే ఇద్దరు స్ప్లిట్ తీసుకుంటేనే స్ప్లిట్ అయింది, ఇద్దరు స్టీల్ తీసుకుంటే 0 అయిపోతుంది. ఒకళ్ళు స్ప్లిట్ ఒకళ్ళు స్టీల్ తీసుకుంటే ఎవరైతే స్టీల్ తీసుకున్నారో వాళ్ళకి వెళ్ళిపోతాయి పాయింట్స్ అన్ని. అది సో ఇక్కడ అలా ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. మీరు స్ప్లిట్ వాళ్ళు స్ప్లిట్లు అయితే సేమ్, మీరు స్ప్లిట్ తీసుకుని వాళ్ళు స్టీల్ తీసుకుంటే వాళ్ళకి వెళ్ళిపోద్ది, మీరు స్టీల్ వాళ్ళు స్ప్లిట్ నెక్స్ట్ ఏంటంటే ఇద్దరు కనుక స్టీల్ తీసుకుంటే 0 అయిపోద్దని చెప్పారు. ఇక్కడ ఒకటి చెప్పలే ఏంటంటే ఒకవేళ మీరే కనుక స్టీల్ తీసుకొని వాళ్ళు కనుక స్ప్లిట్ తీసుకుంటే పాయింట్స్ అన్ని మీకు వస్తాయని చెప్పి ఈ లైన్ ఒకటి కొంచెం డ్రామాటిక్గా ఆలోచించండి, కొద్దిగా ఆలోచించండి. ఏం చెప్పాలంటే కొద్దిగా ఆలోచించండి. సిద్ధ్ అండ్ సోనియా
మీ పేరు ఎవరితో ఉన్నారు జాను బాలు, మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళు స్ప్లిట్ తీసుకుంటారా, స్టీల్ తీసుకుంటారా, ఏమనిపిస్తుంది అనగానే వాళ్ళు మంచోళ్ళండి వాళ్ళు స్ప్లిట్ తీసుకుంటారంటే మరి వాళ్ళు స్ప్లిట్ తీసుకుంటారు. ఒకవేళ ఇదే టైంలో మీరు కనుక స్టీల్ తీసుకుంటే పాయింట్స్ అన్ని మీకే వస్తాయి కదా. ఇక్కడ మీకు వాళ్ళ బాండింగ్, వాళ్ళ ట్రస్ట్ గెలవడం ఇంపార్టెంటా, మీరు మీ ఇద్దరి మధ్యలో ట్రస్ట్ ఉంచుకొని ముందుకెళ్ళడం ఇంపార్టెంటా? ఈ లైన్ యాడ్ చేస్తుంటే బాగుండేది అంటున్నాను. మ్యానిపులేట్ చేయాలి అంటే మోస్ట్గా మ్యానిపులేట్ చేయాలి, గేమ్ని తిప్పాలి అని ఆవిడ అనుకుంటే, ఎందుకంటే ట్రై చేశారు మ్యానిపులేషన్కి, ఇలా ట్రై చేయాలి. పక్క టీం ఏం తీసుకునిద్దో ఆలోచించండి. ఏం తీసుకునిద్ది? స్ప్లిట్టే తీసుకునిద్ది కాబట్టి మీరేం తీసుకోవాలో ఆలోచించండి. ఆబ్వియస్గా మేము స్ప్లిట్టే తీసుకుంటామంటే ఈక్వల్ అవుతుంది, పెద్ద ఉపయోగం లేదు మీకు. అదే మీరు స్టీల్ తీసుకుంటే ఈరోజు వాళ్ళు బాధపడతారు, రేపు వెళ్ళి సారీ చెప్పండి, అయిపోయింది, మ్యాటర్ ఓవర్ కదా. గేమ్లో ఎవ్రీథింగ్ ఇస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ కదా, ఇది వారే అని చెప్పి ఇలాగ ఏదైనా మ్యానిపులేట్ చేస్తుంటే ఇంకొంచెం బాగా వర్కౌట్ అయ్యేది. సోనియా మ్యానిపులేట్, సంజయ్ గారు మ్యానిపులేట్ అయ్యేవాళ్ళు ఈజీగా ఈ లైన్ కనుక కేసు ఉంటే. సో అలా ఏదైనా ట్రై అని అనుకున్నాను నేను, వాళ్ళిద్దరిలో అయ్యేవాళ్ళు అని చెప్పి. అంజలి పవన్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంజలి పవన్ గారు లేదండి నమ్మకం అనే టాపిక్ రైజ్ అయింది మా మధ్య ఆల్రెడీ. ఆ నమ్మకం ఉన్నప్పుడు మేము టీమ్గా చూస్ చేసుకున్నాం కాబట్టి మా ఇద్దరం, పైగా మేము స్నేహం కోసం అని చెప్పి శ్రీముఖ్ గారు అంటారు. సో మేము స్ప్లిట్టే తీసుకుంటాం. ఇంకోటి ఏంటంటే మా మధ్య వచ్చిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మా వల్ల కాదు, సిచ్యువేషన్ అలా వచ్చినాయి గట్టి వచ్చినాయి, అది ప్రూవ్ చేసుకోవాలి. సో మేము స్ప్లిట్టే తీసుకుంటాం. శ్రీముఖ్ గారు అంత చెప్పినా సరే మేము స్ప్లిట్ కట్టుబడున్నారు. నటరాజ్ మాస్టర్ గారు నీతి గారు వచ్చినప్పుడు నటరాజ్ మాస్టర్ గారు వాళ్ళు ఖచ్చితంగా స్టీల్ తీసుకుంటారు, నేను స్టీలే తీసుకుంటాను అంటే ఆయన కొంచెం ఆలోచించారు. సో వాళ్ళు కూడా గేమ్ అని థింక్ చేస్తారు కాబట్టి లాస్ట్ వరకు ఇదిగా చేస్తారు కాబట్టి ఎమోషనల్గా వెళ్ళరు. నేనైతే కొద్దిగా వెళ్తాను వాళ్ళు వెళ్ళరు కాబట్టి గేమ్ అని ఆలోచిస్తారు కాబట్టి అని చెప్తా ఉంటే నీతు గారు అంటారు స్టీల్ అయితే అంజలి సమస్య లేదు. అంజలి గారిది నీతు గారిది బాండింగ్ క్రిస్టల్ క్లియర్గా కనిపించింది. ఇక్కడ నీతు గారు చాలా బాగా చెప్పారు, నీట్గా చెప్పేశారు. అంజలి అసలు స్టీల్ తీసుకోవద్దు, సమస్య లేదు, ఫుల్ కాన్ఫిడెన్స్, 100% నమ్మకం అన్నీ కనిపించినాయి. ఒకవేళ నలుగురు స్టీల్ తీసుకుంటే ఏంటి అని అనగానే బొక్క అన్నారు, అదే ఎవరికి పాయింట్స్ రావగానే అయితే నటరాజ్ మాస్టర్ అయితే వద్దు, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి ఇదే తీసుకుని ఉంటారు, స్ప్లిట్ తీసుకుని ఉంటారు. సో అందుకని మీరు స్టీల్ తీసుకుంటే మాస్టర్ ఆలోచించండి, వాళ్ళు తెలివైన వాళ్ళు స్ప్లిట్ తీసుకున్నారు కాబట్టి మీరు కనుక స్టీల్ తీసుకుంటే మొత్తం పాయింట్స్ మీకు వస్తాయి. ఫ్రెండ్షిప్ లేదంటే మాస్టర్ గారు కన్విన్స్ అవ్వరు. ఆబ్వియస్లీ ఫ్రెండ్షిప్ అంటారు కాబట్టి వీళ్ళు మనం చేయలేం, వీళ్ళకి స్ప్లిట్ తీసుకోవాల్సిందే, సమస్య లేదు అందులో. సో మేము ఇదే స్ప్లిట్ తీసుకుంటాను. కానీ నీతు గారు ఫస్ట్ నుంచి నేను దీనికే స్టిక్ అయినా, నేను దీంట్లో ఉంటా స్ప్లిట్టే అని చెప్పాను. కానీ నటరాజ్ మాస్టర్ గారు మారారో లేదు తెలిసిద్ది మనకి, ఇది నేను రెడీ, టెస్ట్ చేద్దాం, ఏమైంది చూద్దాం. నీతు గారు వాళ్ళు చేయరండి, నేను చెప్తున్నాను కదా వాళ్ళు చేయరు, వాళ్ళు స్ప్లిట్టే తీసుకుంటారని చెప్తే శ్రీముఖ్ గారు రెస్క్యూ చేసుకొని స్ప్లిట్ తీసుకున్నారు. కానీ నటరాజ్ మాస్టర్ గారు ఏమైతే ఇలానే ఉంటాను చూస్తాం, ఫెయిల్ అయితే మొత్తానికి మాట్లాడుకుంటూ పోతాం, సో తేలిపోద్ది, దానికి కూడా ఎక్కడే డౌట్లు ఉన్నాయి కదా, డౌట్ తేలిపోద్ది అన్న విధంగా ఆయన తీసుకున్నారు. సూపర్, వీళ్ళిద్దరు కరెక్ట్గా ఉన్నారు. నెక్స్ట్ నోకరాజ్ అండ్ ఆశ వాళ్ళు పిలిచారన్నమాట. నోకరాజ్ నమ్మకం ఉంది, నోకరాజ్ గారు నమ్మకం ఉంది, మేము స్ప్లిట్టే తీసుకుంటాం అని చెప్పి, మేము మా మీద నమ్మకం ఉంది, వాళ్ళ మీద కూడా నమ్మకం ఉంది. శ్రీముఖ్ గారు నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను, మీరు 5 బాండ్ క్రెడిట్స్తోనే ఉన్నారనేది చెప్పి ప్రియాంక అండ్ శివు ఎమోషనల్గా ఆలోచించారు. గుర్తుంచుకోండి, ఈ లైన్ చెప్పండి, ఆలోచించుకోరు. సో మీరు ఆలోచించుకోండి, లేదు ఓకే మాకు నమ్మకం ఉంది వాళ్ళ మీద అన్నారు. ఆశ ఎందుకు స్ప్లిట్ తీసుకున్నాం అంటే ఇది ఒక టీమ్ ఎఫర్ట్స్ అయ్యి అని చెప్తా ఉన్నారు. సో వీళ్ళు కూడా మ్యానిపులేట్ చేయడం కష్టమే, ఈ 2 పేర్స్ కూడా ఖచ్చితంగా స్ప్లిట్టే తీసుకుంటారు. నెక్స్ట్ ప్రియాంక అండ్ శివ్ వచ్చారు. విన్నింగ్ అయినా లేకపోయినా సరే అదర్ కపుల్తో బాండింగ్ అనేది ఇంపార్టెంట్, క్రిస్టల్ క్లియర్గా ఫస్ట్ లైన్ చెప్పేశారు. సో నోకరాజు ఆయన నన్ను నమ్మి వచ్చారు, వేరే ఆప్షన్స్ వాళ్ళకి చాలా ఉన్నా సరే నన్ను నమ్మి వచ్చారు కాబట్టి కానీ ప్రియాంక గారు మేము అనుకుంటున్నాం స్ప్లిట్టే తీసుకుందాం అనుకుంటున్నాను. కానీ శివ్ గారు ఏమో ఆయన ఆట తీరు చూసి నెవర్ గివ్ అప్, ఈ కాన్ఫిడెన్స్ చూసి నాకు నచ్చిన గారి తీసుకుందాం, వి చూస్ స్ప్లిట్ చూద్దాము అది అని చెప్పి అనుకున్నారు. సో వీళ్ళెవరిని మ్యానిపులేట్ అవ్వరు, అందరూ స్ప్లిట్టే తీసుకుంటారు అనుకుని అయిపోయింది. నెక్స్ట్ భాను గారు వచ్చారు. భాను గారు స్ప్లిట్ ఇస్తున్నారు. ఇక్కడ జాను గారిని కొద్దిగా మ్యానిపులేట్ చేయొచ్చు, భాను అవరు జాను గారు అయ్యే అవకాశం ఉంటుంది శ్రీముఖ్ గారిని బట్టి. ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ ద ట్రస్ట్, సో వీఆర్ ఇన్ ఏ గేమ్ షో. ఇక్కడ ఒక లైన్ చెప్తాడు భాను, నాకు భలే నచ్చింది. ఏంటంటే వీఆర్ ఇన్ ఏ గేమ్ షో బట్ స్టిల్ క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నాడు చూసారా భాను గారు, ఎక్కేసాడు అక్కడ ఆయన 10 మెట్లు ఎక్కాడు, అక్క లైన్ ఎక్కాడు. అది ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అని చెప్పి ఎలా చెప్పుకుంటామో, ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నా అక్కడ మనం చచ్చిపోతున్నా పడిపోతున్నా ఏదైనా సరే ఇది కూడా గుర్తుంచుకోలేండి అంటే మన క్యారెక్టర్ ఇంపార్టెంట్ అని చెప్పి ఆ లైన్ తను తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెడతాది. గెలవటం, ఓడిపోవటం, వెళ్ళిపోవటం, గేమ్ షో నుంచి వెళ్ళిపోవటం అన్నీ డిఫరెంట్ స్టోరీస్, సరేనా. కొన్నిసార్లు కప్పు గెలిచిన వాళ్ళకన్నా కప్పు గెలవడం వాళ్ళు ఎక్కువ మంది గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు ఎవరంటే ఇలాంటి లైన్స్ చెప్పేవాళ్ళే. క్యారెక్టర్ ఇంపార్టెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ దీని మీద స్టాండ్ అయ్యి ఉండాలి త్రూఅవుట్ ద షో, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా అప్పుడు సూపర్. ఆ సిచ్యువేషన్ ఆ టెస్టింగ్ టైం వచ్చినప్పుడు అది ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు టెస్టింగ్ టైం కాదు, ఇది సింపుల్ థింగ్, చెప్పేటి ఈజీయే, క్యారెక్టర్ ఇంపార్టెంట్. నిజంగా టెస్టింగ్ టైం వస్తుంది, అప్పుడు ప్రూవ్ చేసుకుంటే అప్పుడు భాను షో కప్పు కొట్టినా కొట్టకపోయినా సరే భాను గారు వాళ్ళు అప్పుడు నెక్స్ట్ లెవెల్ విన్నర్స్ కింద ఎక్కువ ఇదవుతారు, అంటే ఏమంటారు ఎవాల్వ్ అవుతారు యాజ్ ఎ పేర్గా కానీ యాజ్ ఎ ఐడియల్ కపుల్గా కానీ. ఎవరైనా చూసినప్పుడు మనుషులు మనం ఎవరైనా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలనుకున్నా కానీ అలాగా. సో మనం కూడా ఈ క్యారెక్టర్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి అంతే.
సో బ్యాడ్ డెసిషన్ అయితే గుడ్ డెసిషన్ అయితే తెలియదు, స్ప్లిట్ అని చెప్పి తీసుకున్నారు. కళ్యాణ్ అండ్ వాసంతి గారు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత షో ఇక్కడ శ్రీముఖి గారు నెక్స్ట్ లెవెల్ మ్యానిపులేషన్ చేశారు. ఎందుకంటే కళ్యాణ్ ఈజీగా మ్యానిపులేట్ అవుతాడు, కళ్యాణ్ మనం మ్యానిపులేట్ చేయొచ్చు అని చెప్పి ఆవిడకి తెలుసు. ఎందుకంటే ఈజీగా అవుతాడు, ఎవరైనా మనం కూడా వెళ్ళి చేసేయచ్చు. అందుకని నీట్గా అసలు సిక్కును మామల పాచికలు ఇక్కడ తిరిపారు. అసలు నాకు ఇక్కడ శ్రీముఖి బలే వచ్చారు. ఇది ఆవిడ చేయాల్సిన పని. ఇప్పుడు జస్ట్ స్ప్లిట్ అంటే ఏంటి, స్టీల్ అంటే ఏంటి చెప్పడానికి అక్కడ ఒక లవ్ గురుని ఎవరో ఒకరు చెప్పేస్తే అయిపోద్ది కదా. ఇక్కడ ఇంపార్టెంట్ మ్యానిపులేషన్, గేమ్ని తిప్పాలి. అందుకని ఆవిడ ఉన్నది అక్కడ హోస్ట్గా. షో గెలవటం ఇంపార్టెంటా, ఎవరి ఫీలింగ్స్ అయినా హట్ చేయకుండా ఉండటం ఇంపార్టెంటా అనగానే షో గెలవడం ఇంపార్టెంట్ అండి. సెల్ఫిష్గా ఉండటం తప్ప రైట్ అని, సెల్ఫిష్గా ఉండటమే రైట్, కరెక్టే, తప్పుగా అది గేమ్లో అదేం చెప్పి ఆయన. సో భానుగారు అటు సైడ్ భానుగారు చెప్తారు సెల్ఫిష్గా ఉండటం రైట్ అని, ఇటు సైడ్ వీళ్ళు చెప్పగానే అటు సైడ్ వాళ్ళు నెక్స్ట్ వీక్ అయినా సరే గోల్డెన్ కపుల్గా నీకు గిఫ్ట్ ఇస్తా, ఓన్లీ దానికోసం ట్రస్ట్ని వాల్యూస్ని నేను పరంగా పెట్టలేను అని చెప్పి ఆయన చెప్పేశాడు నీట్గా అక్కడ. నెక్స్ట్ కళ్యాణ్ విన్నింగే, ఎవరు పట్టించుకోరు మిగతా ఏవి. మేము స్టీల్ తీసుకుంటాం, సో అసలు స్ప్లిట్ చేసుకుంటే అది విన్నింగే కాదు, స్టీల్ చేయడం ఒకరికి వెళ్ళడం విన్నింగ్ అని చెప్పి ఆయన లాజిక్ చెప్పుకున్నారు. 100% మా కోసం ఆలోచిస్తాము అనగానే వాసంతి గారు మేము మా రిలేషన్ ఎలా ఉందో ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా పాజిటివ్ నోట్గా ఉండటమే విన్ను, మా మైండ్లో ఉన్నది అదే. సో మేమే నేను శ్రీముఖి గారు సూపర్, కరెక్ట్గా చేస్తున్నాం మీరు, ఎగ్జాక్ట్లీ నాకు ఇదే కావాలి, ఎస్ అమ్మయ్యా చప్పట్లు. అసలు ఆవిడ వాళ్ళు తీసుకోవడానికి ఆవిడ ఇంకా రచ్చగొట్టుతున్నారు నీట్గా. వాసంతి గారు కళ్యాణ్ గారు వాళ్ళ డెసిషన్ ఎలా ఉన్నా వాళ్ళిద్దరు బాండింగ్ బాగుంది, ఇద్దరు ఒకే మాట మీద ఉన్నారు. ఇద్దరు ఒకళ్ళొకరు నీతి గారు కాంట్రాక్ట్ చేసి వద్దు ఆలోచించి అలా ఏం చెప్పాలి, సంజయ్ గారు బిట్టు గారు అలా లేదు, ఎస్ రైట్ దూసుకుపోదాం అన్నట్టే ఉన్నారు, బాగుంది. శ్రీముఖి గారు ఇక్కడ క్లాస్ కొట్టారు. కళ్యాణ్ గారు నా కడుపు నిండితేనే కదా పక్కనకి పెట్టగలను, మన కడుపు ఫుల్గా నింపుకొని పక్కనకి పెట్టవసరం లేదు సార్, ఇద్దరు సగం తీసుకుని పక్కన పెట్టుకొని తినచ్చు, ఇద్దరు కడుపులు నిండుతాయి లైట్గా సరే. సో నిండితే పెట్టగలను. సో వాళ్ళ దగ్గర 15 మా దగ్గర 15, వాళ్ళ దగ్గర 25 పాయింట్స్ ఉన్నాయని చెప్పారు, మేము ఉంచుకుంటాం విన్నింగ్ కోసం అనగానే అసలు శ్రీముఖి గారు చప్పట్లు క్లాస్, ఎస్ ట్రూ స్పిరిట్, ఇది గేమ్ అంటే. మీ ఇక్కడ మాట అంటారు ఏమంటారు అంటే నవ్ ఐ అండర్స్టాండ్ యూఆర్ రియల్లీ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్తారు, విన్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అని. అవి ట్రోల్ చేసినట్టు అనిపించింది, రే మ్యాట్ ఫర్ నిజంగా మీకు పిచ్చే మీరు చేస్తుంది ఏంటి అని చెప్పి అనిపించింది. కానీ బట్ తిప్పేది ఒక్కళ్ళైనా అమ్మయ్య మ్యానిపులేట్ చేశాను, ఆవిడ కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అమ్మయ్య మ్యానిపులేట్ చేశాను రా దేవుడా అని చెప్పి ఆవిడ తెలుసు వాళ్ళు అవుతారని చెప్పి. ఇక్కడ కూడా నెక్స్ట్ సిద్ధ్ అండ్ సోనియా వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత నెక్స్ట్ వీళ్ళకి 20 పాయింట్లోనే వాళ్ళకి 10 పాయింట్లోనే సిద్ధిని మ్యానిపులేట్ చేయలేం, సోనియా చేయగా సిద్ధిని చేయలేం, సోనియాని కూడా చేయలేం, పైకి అలా కనిపిస్తుంది. కానీ యాజ్ ఎ గ్రూప్ ఆడుతున్నాం కాబట్టి స్ప్లిట్ ఇస్ ద రైట్ డెసిషన్ అని తీసుకుంటారు. సోనియా ఈ ఛాలెంజ్ వరకే స్ప్లిట్, ఓవరాల్గా కాదు, ఈ ఛాలెంజ్ వరకే స్ప్లిట్, ఈ ఛాలెంజ్ వరకే అడుగుతున్నారు. సో మంచితనం అది కాదు, కానీ వాళ్ళ హార్డ్ వర్క్ కూడా మనం తీసుకోలేం కదా అని చెప్పి సిద్ధు క్లారిటీగా ఉన్నాడు. సో ఇది మనం వేసుకోవాలి స్ప్లిట్. సంధ్య అండ్ బిట్టో ఇక్కడ మళ్ళీ శ్రీముఖి గారు ట్రై చేశారు, వీళ్ళు చేయొచ్చేమో అని ఆవిడ అనుకున్నారు. సో ఆయన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీ ఇద్దరిలో హూ ఈజ్ క్లవర్ అంటే ఆవిడ సంధ్య గారిని చేయొచ్చేమనుకున్నారు, కానీ సంధ్య గారు నిజంగానే క్లవర్. హూ ఈజ్ క్లవర్ అంటే బిట్టో సంధ్య అనగానే సో మీకు ఒక ఫెంటాస్టిక్ ఆఫర్, సూపర్ ఆఫర్, ఇప్పుడే ఇంటి నుంచి సూట్ కేసులో పెట్టి తీసుకొచ్చాను, మీకు మాత్రం ఇస్తున్నా, ఎవరికి ఇట్లేదు మీకు అన్నట్టు ఆవిడ చెప్పారు. కానీ సంధ్య గారు సింపుల్గా మీ గోల్ స్ప్లిట్ అబ్బా అదేం లేదు, సో బిట్టో అంటే ట్రస్ట్ హియర్, సో స్ప్లిట్ అని చెప్పుకున్నారు. సో ఒకళ్ళని తిప్పాం కదా చాలే, 4 పేర్స్లో ఒకళ్ళని తిప్పాము సరిపోతుంది, అందరిని తిప్పేస్తే మళ్ళీ అంత పెంట అయిపోద్ది అని చెప్పి శ్రీముఖి గారిది. ఒక్కళ్ళైనా సరే ఒక టీంని ఇద్దరు స్టీల్ తీసుకుని చేయాల్సింది, ఒకళ్ళ స్ప్లిట్ ఒకళ్ళ స్టీల్, ఒకళ్ళేమో స్టీల్ తీసుకుని ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది, మ్యానిపులేషన్ మామూలు ఉండేది కాదు. సో ఇది అయిపోయిన తర్వాత నేనేమనుకున్నా తెలుసు, ఆనెస్ట్గా రాసుకున్నా ఇక్కడ ఊరికినే ఎవరిని మహేష్ గారిని శాండ్రా గారిని ఊరికి లోపల పిలిచి ఏంటి విశేషాలు, ఇలా తిన్నారా లేదా అని చెప్పి ఊరిని పంపించేయాల్సింది. ఎందుకంటే దట్ విల్ రైజ్ సో మెనీ క్వశ్చన్స్. వాళ్ళందరికీ ఏంది ఇప్పుడు మనల్ని కాబట్టి పిలిచారు, వీళ్ళని ఎందుకు పిలిచారు, వీళ్ళతో ఎందుకు మాట్లాడారు, వీళ్ళతో ఏముంటుంది, బిగ్ బాస్లో జరిగిద్ది ఇలాగా, ఇక్కడ మిస్ అయింది అది. అలా పిలిచి శ్రీముఖి ఏదో ఊరికి ఏదో మాట్లాడేసి నామకే వస్తే బిగ్ బాస్లో ఏంటంటే ఆ రూమ్లోకి పిలిచిన తర్వాత బిగ్ బాస్ కన్ఫెషన్లో పిలిచిన తర్వాత ఏం చేయరు, కొన్నిసార్లు ఊరిని కూర్చోబెట్టి శ్యామచడి పంపించేస్తూ ఉంటారు, జస్ట్ మ్యానిపులేట్ అనమాట. ఇక్కడ కూడా అలా చేస్తుంటే మిగతా జనాలు చాలా ఆలోచించేవి, ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు స్ప్లిట్ స్టీల్ అని చెప్పి ఇక్కడ ఎవరితో డిస్కస్ చేసుకోకూడదు. కానీ వీళ్ళు ఎందుకు పిలిచారు, వీళ్ళ చేతులను డిసిషన్ పెడతారా, వీళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలా, వీళ్ళతో మనం బాగుండాలా అని చెప్పి రకరకాల ఆలోచనలు క్రియేట్ చేస్తాయి. అలా చేయాల్సింది ఏదైనా, ఇట్స్ ఓకే. సో శ్రీముఖి గారు ఇక్కడ టాస్క్ టైం తీసుకొచ్చారు, రివ్యూ కొంచెం ఎంతగానే ఉంటుంది, ఫస్ట్ చెప్దాం అనుకున్నా మర్చిపోయా. టోకెన్ ఆఫ్ ట్రస్ట్ గేమ్ పేరు. సో ఇందులో 10,000 టోకెన్లు ఉన్నాయి, ఒక్కొక్క టీంకి 10,000 టోకెన్లు ఇచ్చారు. ఇక్కడ 3 స్టేజెస్ ఉన్నాయి, ఒక్కొక్క స్టేజ్ని ఒక్కొక్కలే ఆడాలి, 3వ స్టేజ్ని ఓన్లీ అబ్బాయి ఆడాలి అని చెప్పి కొన్ని రూల్స్ పెట్టారు. దీని తర్వాత ప్రతి స్టేజ్కి మీరు వాళ్ళ మీద బెట్ చేయాలి. సో ఫస్ట్ది ఎండ్యూరెన్స్, రోప్ పట్టుకొని వేలాడాలి, ఎవరు లాస్ట్ వరకు వేలాడుతూ ఉంటారో వాళ్ళదని చెప్పి. నేను అరే రోప్ పట్టుకొని అలాంటి వింటారు ఎలా వాడతారు, తర్వాత చూస్తే కింద కర్ర ఉంది, ఓహో అంటే కొంచెం బెటర్ పొజిషన్లో నుంచోవచ్చు. అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ టేబుల్ అని చెప్పారు, మీరు ఇక్కడ 2,000 నుంచి 10,000 టోకెన్లు ఇక్కడ మీరు బెట్ చేయొచ్చు. కాదు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎవరు గెలుస్తారో వాళ్ళకే ఆ టోకెన్స్ అన్నీ ఒకరికి వెళ్ళిపోతాయి అన్నారు. నాకు అర్థం కాలే, మళ్ళీ ఇక్కడ
అంటే వీళ్ళకి బుర్ర లేదని అనిపించింది. ఎందుకు లేదని చెప్తున్నాను. జనరల్గా మనం పెడుతున్నప్పుడు ఏమైందంటే మనం 2000 పందెం కాసాం అనుకోండి ఎక్కడైనా, అది 2000కి 2000, 2000కి 3000 ఎంతో కొంత ఇస్తారు. ఇక్కడ ఏంటి, శ్రీముఖి గారు యాజ్ ఎ బ్యాంకర్గా యాక్ట్ చేస్తే డబ్బులు ఇట్లా వెనక్కి అందరూ ఎంత పెడతారో, 4 టీంలు ఎంత పెడతారో అవన్నీ కలిపి ఒకరికి వచ్చేస్తాయి. సరే, ఇప్పుడు ఇద్దరం ఉన్నాం, మీకు క్లియర్గా చెప్తాను చూడండి. వీళ్ళకి బుర్ర లేదు అని ఎందుకు పెట్టానంటే, ఒకళ్ళేమో చెప్పిందని చెప్తా. స్నేహం కోసం అంజలి గారు, నటరాజ్ మాస్టర్ గారు 2000 పెట్టారు. నెక్స్ట్ సిద్ధ్ అండ్ సోనియా, సంధ్య బ్రిట్టో వాళ్ళేమో 3000 పెట్టారు. కళ్యాణ్, జాను బాను గారు వాళ్ళ టీం ఏమో 2000 పెట్టారు. నెక్స్ట్ ఆశా నోకరాజ్ గారు, శివ్ అండ్ ప్రియాంక గారు ఏమో మళ్ళీ 3000 పెట్టారు. ఈ 3000 పెట్టిన వాళ్ళకి, అంటే 2000 పెట్టిన వాళ్ళకి బుర్ర ఉందన్నాను కానీ 3000 పెట్టిన వాళ్ళకి బుర్ర లేదు. మీరు ఫీల్ అయినా సరే ఎందుకు లేదు చెప్తున్నాను. ఇది మీకు నలుగురితో చెప్తే మీకు అర్థం కాదు, సింపుల్ చెప్తా. ఇప్పుడు నేను 2000 పెట్టా, మీరు 3000 పెట్టారు, మధ్యలో మన ఇద్దరం కలిసి టాస్క్ వేయడం. నేను గెలిచాను అనుకోండి, నాకు 5000 వస్తాయి. అంటే నాకు 2000కి 3000 వచ్చినాయి. అదే మీరు గెలిచారనుకోండి, మీకు 5000 వస్తాయి, కానీ మీ 3000కి 2000 వచ్చినాయి. మీరు గెలిస్తే మీకు వచ్చే లాభం 2000, మీరు ఓడిపోతే మీకు వచ్చే నష్టం 3000. అర్థమైందా? ఇక్కడ నేను గెలిస్తే నాకు వచ్చే నష్టం 2000, గెలిస్తే వచ్చే లాభం 3000, ఓడిపోతే వచ్చే నష్టం 2000 కదా. అక్కడ మినిమం ఒకవేళ కనుక మీరు 3000 పెడితే మధ్యలో బ్యాంకర్ ఉన్నాడు, నేను 2000 పెట్టా, మీరు 3000 పెట్టారు. మీరు గెలిచారనుకోండి, మీ 3000కి డబల్ చేసి 6000 ఇస్తానని చెప్పి ఆయన 6000 ఇస్తే అప్పుడు మీకు అడ్వాంటేజ్ ఉంది. అప్పుడు ఎందుకంటే అప్పుడు మీరు ఓకే మాకు ఆశ గెలిచింది కాబట్టి మేము 3000 పెడతాం, మాకు డబుల్ వస్తుంది కదా అన్నట్టు ఉంటుంది. నేను 2000 పెడితే నాకు 2000కి 4000 వస్తుంది, నాకు డబుల్ అప్పుడు మీరు అడ్వాంటేజ్లో ఉంటారు. ఎక్కువ కాస్తే మనల్ని గెలుస్తారు అనుకున్న దాంట్లో. ఇక్కడ అందరు పాయింట్లు కలిపి ఒకే చోటకి వెళ్తున్నప్పుడు 2000 పెట్టుకోవాలి, కానీ 3000 ఎందుకు? పోతే 3000 పోతాయి కదా, వస్తే వచ్చేది 2000. అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కాలండి. అర్థం కాలేదు ఎవరైనా కామెంట్ చేయండి, నేను మళ్ళీ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మనం లాస్ట్ టైం బెట్టింగ్ యాప్ సీట్లతో చేసినప్పుడు మొత్తం అన్ని దున్నాం ఈ కాన్సెప్ట్లన్నీ. సో బాగా తెలుసు మనకి ఇవన్నీ. సరే, తాడు పట్టుకొని ఆడాలి. మొత్తం కలిపి 9000 రూపాయలు టేబుల్ మీద పెట్టారు. నటరాజ్ మాస్టర్ గారు, ఆశా గారు, బ్రిట్టో గారు, కళ్యాణ్ గారు వీళ్ళు ఎక్కి నుంచున్నారు. నేను ఆశా గారు నుంచుగానే టఫ్ ఫైట్ ఇస్తారా ఎవరైనా మీరేమనుకున్నారు చెప్పండి. నేనైతే మాత్రం ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఇస్తారని అనుకున్నా. గెలిచిన కూడా ఆశ్చర్యపోయిన అనుకున్నా. స్టార్ట్ అయింది గేమ్. శ్రీముఖి గారు స్టార్ట్ చేశారు. అక్కడ కొన్ని వెయిట్స్ ఉన్నాయి. వాళ్ళు అక్కడ నుంచున్నారంటే వీళ్ళు నుంచున్నారు. శాండ్రా గారు, మహేష్ గారు నుంచున్నారు. పక్కన గులాబీ మొక్క ఉంది. నాకు అర్థం కాల, ఒరే ఇక్కడ ఎందుకు గులాబీ మొక్క పెట్టి అనుకుని నేను అబ్జర్వ్ చేస్తాను. గులాబీ మొక్క అది ఒక రోజు ఉంది, ఏం చేద్దామని ఏం చేద్దాం ఏదో పెట్టుంటారు అనుకున్నా. సో శ్రీముఖి స్టార్ట్ చేశారు. రకరకాల టెస్టులు ఉంటాయి అక్కడ. వెయిట్స్ మీరు సరదాగా పెట్టలా, మీకు అర్థమైంటుంది. ఇంకో నుంచోడం కూడా మామూలు ఉంచవచ్చు కదా, ఒక జాకెట్ వేసి దానికి హుక్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వాళ్ళకు కూడా అర్థమైపోయి ఉంటుంది చూడంగానే. చెప్తాను ఎవరు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఎలా పెట్టాలో మొత్తం నీట్గా చెప్తానని చెప్పి శాండ్రా గారు అడిగారన్నమాట. మహేష్ ఏంటి నువ్వు ఫీల్ అవుతున్నావా అంటే, అవును నేను ఫీల్ అవుతున్నానంటే, మహేష్ ఏమో అవును నీకు బాగా ఆడేవాడని చెప్తే శాండ్రా గారు ఎంత పెట్టాలంటే 10,000 పెట్టేదని అంటున్నారు. 10,000 పెట్టినా 2000 పెట్టినా మనకు వచ్చేది 2000, పోయేది 10,000. సరే ఎనీవే, ఇక్కడ ఏం చేయాల్సిందంటే పక్కన ఇంకోటి పెట్టి మహేష్ గారు కూడా ఎక్కించేస్తుంది. కాన్ఫిడెన్స్ వాళ్ళకి వచ్చేది, మిగతా వాళ్ళకి కూడా వచ్చేది, తెలిసిపోయేది ఏంటని చెప్పి చెప్పడం ఈజీగా ఉంటుంది, చేయటమే కష్టంగా ఉంటుంది. సరే స్టార్ట్ అయింది. బ్రిట్టో ఆల్రెడీ షేక్ అవుతున్నాడు. వాళ్ళేమో 3000 ఉన్నాయి, బట్ షేక్ అవుతా ఉన్నాడు. సో ఇక్కడ చెప్పారన్నమాట, రోజు దూరంగా పెట్టి ఒక టేబుల్లో పెట్టి ఒక నలుగురు ప్రతి టీం నుంచి ఒక్కొక్కరు వచ్చి పరిగెత్తాలని స్టార్ట్ అన్నప్పుడు ఎవరైతే రోజు పీక్తారో, ఫస్ట్ రోజు పట్టుకొని నాకు ఇస్తారో వాళ్ళకి వెయిట్ పెట్టే అవకాశం ఉంటుంది అనగానే స్టార్ట్ అయింది. అందరూ పరిగెత్తారు. నాలుగు టీం నుంచి నలుగురు పెడితే శివ పట్టుకున్నాడు. ఇక్కడ తోశారు అది ఇది అని చెప్పి టాపిక్ వచ్చింది. భాను తోశాడు, శివుని వాళ్ళని తోశారనమాట. సో సంజయ్ గారు కొద్దిగా దీన్ని కాన్ఫిడెంట్ చేశారనమాట. ఇక్కడ కొంచెం గొడవైంది. ఏముంది ఇది మామూలుగా ఇలాంటి గేమ్స్లో ఓకే కదా అన్నట్టు భాను గారు చెప్తుంటే సంజయ్ గారు కొంచెం రియాక్ట్ అయిపోయి గెట్ అవుట్ అని చెప్పి నేను కూడా గెట్ అవుట్ అని చెప్తే ఆవిడేమో వెళ్ళరా అనగానే ఇక్కడ జాను గారు వాళ్ళు గెట్ అవుట్ అని ఎలా అంటావు అది ఇది అని చెప్పి. బట్ ఇక్కడ మర్చిపోతుంది ఏంటంటే ముందు వెయిట్ పెట్టాలి. వెయిట్ పెడితే అడ్వాంటేజ్ అవుతుంది గెలిచిన వాళ్ళకి, లేదంటే ఇది అవుతుంది. సో మొత్తానికి అది అయింది. భాను గారు ఇంక తోయటం అంటే ఇంక అలాంటి దాంట్లో ఇంకేం చేయలేము సరేనా, ఇంకా ఇవన్నీ చేసుకోవటమే. సో హౌ కెన్ యూ గెట్ అవుట్ అది అని చెప్పి అంటారని చెప్తే సైలెంట్గా ఉండండి, గేమ్ సైలెంట్గా ఉండండి. ముందు శ్రీముఖి గారు చెప్పారనమాట. సో ముందు వెయిట్ పెట్టండి అంటే 1 కిలో 2 కిలో 3 కిలో వెయిట్స్ ఉన్నాయి, ఎవరు పెడతారని మీకు నచ్చిన వాళ్ళకి వెయిట్ పెట్టుకోండి అంటే శివ గారు ఏం చేశారంటే నటరాజ్ మాస్టర్ గారు పెట్టారు. వీళ్ళకి అర్థమైంది ఏంటంటే నటరాజ్ మాస్టర్ గారు ఎక్కువసేపు ఉండగలరేమో అని చెప్పి నోకరాజు వాళ్ళ పేరు అనమాట. వీళ్ళు శివ గారు, ప్రియాంక గారు, నోకరాజు వాళ్ళ పేరు ఉండరేమని. రైట్ చాయిసే, కరెక్టే. నీతి గారు అంతా నీకు భయపడుతున్నారంటే శివ గారు చెప్పారు అవును మేము భయపడుతున్నాం. అక్కడ భయపడితే భయపడే పెట్టారు, ఇందులో ఇంక ఒప్పుకోకుండా అనడానికి ఏం లేదు, అవును భయపడే పెట్టామని చెప్పి. నెక్స్ట్ ఇంకో రౌండ్ జరిగింది. ఈసారి నోకరాజు పీకడానికి వెళ్ళాడు, పీకలాపోయాడు. కానీ దాని తర్వాత మిగతా వాళ్ళు వచ్చారు, వాళ్ళు గ్రోజ్ పట్టుకోకపోతే నోకరాజు మొత్తాన్ని దాన్ని పట్టుకున్నాడు. సో ఇక్కడ సంజయ్ గారు పడిపోయారు. సంజయ్ గారు పడిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ గొడవైందనమాట. ఎందుకు ఆ మీదకు తోస్తున్నావు అంటే నోకరాజు తోయలేదు. నోకరాజు తోయలే, నోకరాజు ముందున్నాడు. యాక్చువల్గా ఈవిడ అంజలి గారు తొయ్యటమో పట్టుకోవటమో టచ్ అయింది. కానీ మేజర్గా ఏంటంటే ఈవిడ పెడలు ఏదైతే ఉందో, పెడల ఏమంటారు దాన్ని, సో చెక్కది ఏదైతే ఉందో స్టూలు, దాన్ని తన్నేసుకున్నారు. నేను చూస్తున్నంతవరకు కాలు దాన్ని తన్నేసుకున్నారు, అందుకని పడిపోయారు. ఇక్కడ ఏం చేశారంటే అంజలి గారు చాలా తెలివిగా, నాకు అనిపించింది తెలివితేటలు స్ట్రాటజీ ఏమో అని గొడవ వేసుకున్నారు దాన్ని.
కావాలనే నువ్వు ఆడపిల్లగా చూసుకోవాలి కదా, నేను పట్టుకుని నన్ను ఎలా తోసేస్తావు అది ఇదే అని చెప్పి. ఎందుకంటే ఎక్కడ మళ్ళీ వీళ్ళు నటరాజ్ మాస్టర్ గారికి వెయిట్ వేస్తారో పడిపోతారో, సో దాన్ని డిలే చేద్దాము అని చెప్పి చేసిన స్ట్రాటజీలు అనిపించింది. దీన్ని కూడా కూర్చోబెట్టి ఆవిడ చేత స్ట్రాటజీ ఏంటని అడిగి చెప్పుంటే ఇంకా బాగుండేది. నూకరాజు నూకరాజు నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు, వెయిట్ వేసి తొందరగా వెయిట్ వేస్తావా లేదంటే గొడవ పడతావా అది అని చెప్పి ఆవిడకి అర్థమైంది ఏదో జరుగుతుందని చెప్పి. శివ గారు ఏం చేస్తారు, బ్రిట్టోకి పెట్టమన్నారు. అక్కడ నాకు అబ్బా రాంగ్ డిసిషన్ అనుకున్నాను, ఎందుకంటే బ్రిట్టో ఆల్రెడీ స్ట్రగుల్ అవుతున్నాడు. వీళ్ళు పెట్టాల్సింది ఎవరికి, కళ్యాణ్కి. కానీ నేను అనుకున్నా కళ్యాణ్కి పెట్టుంటే కళ్యాణ్ కొంచెం పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఆల్రెడీ మాస్టర్కి పెట్టారు. సో అడ్వాంటేజ్ బ్రిట్టో ఎట్టగా స్ట్రగుల్ అవుతున్నాడు కదా, ఈజీగా పడిపోతాడేమో అనిపించింది. వీళ్ళు తీసుకెళ్ళి బ్రిట్టోకి పెట్టారు. నెక్స్ట్ బ్రిట్టో వితిన్ సెకండ్స్ పడిపోయాడు. అప్పటికే పెట్టకపోయినా పడిపోయాడు మామూలుగా అయినా సరే. శివ్ ఎస్ అనుకున్నాడు. సో శివ్ కూడా మనకి బిగ్ బాస్లో పొటెన్షియల్ కంటెస్టెంట్ మనకి. సో ఈసారి మళ్ళీ రోజు కోసం వెళ్ళారు, మళ్ళీ ఫిజికల్ ఫైట్. ఈసారి అందరూ అమ్మాయిలు వెళ్ళారు ఫిజికల్ ఫైట్. ఇందులో వాసంతి గారు కష్టపడి లాగారు, వీళ్ళందరూ హ్యాపీ. సో ఎవరికి పెడదాం అనుకునే టైంలో నటరాజ్ మాస్టర్ గారు పడిపోయారు. వీళ్ళు డిసప్పాయింట్ అయ్యారు. సో వాసంతి గారు, సిద్ధన్, సోనియా వీళ్ళందరూ ఉన్నారనమాట. సో వీళ్ళు తీసుకెళ్ళి ఏం చేశారంటే ఆశయాకి పెట్టింది. మేము ఎవరికి పెట్టాలనుకుంటున్నాం వాళ్ళకే పెట్టాలనుకుంటున్నామో ఏదో అనుకున్నారు, డైలాగ్ ఏదో వేశారు. సో పెట్టారన్నమాట. నెక్స్ట్ కళ్యాణ్ అండ్ ఆశ వాళ్ళిద్దరు మిగిలారు. ఇక్కడ ఏమైందంటే అంతే, బ్రిట్టో గారు పడిపోయారు కాబట్టి కళ్యాణ్ అండ్ ఆశ మిగిలారు. ఆశకి పెట్టారు వీళ్ళు, వాసంతి గారు పెట్టారు ప్రస్తుతానికి అయితే. శ్రీముఖి గారు కళ్యాణ్ గెలిస్తే నీకు 9,000 టోకెన్స్. ఇక్కడ నాకు స్టేట్మెంట్ నచ్చల. శ్రీముఖి గారు ఏమంటారంటే కళ్యాణ్ నువ్వు గెలిస్తే 9,000 టోకెన్స్, జస్ట్ ఆసియాతో ఫైట్ చేస్తున్నావు నువ్వు అన్నారు. జస్ట్ ఆసియా కాదు మేడం, జస్ట్ ఆసియా కాదు, ఆసియాని తక్కువ అంచనా వేస్తే అంత మించిన పొరపాటు ఇంకోట్లేదు. నాకు అప్పుడే అనిపించింది జస్ట్ ఆసియా కాదు, ఆసియాని తక్కువ అంచనా వేస్తున్నారని చెప్పి. నెక్స్ట్ రౌండ్ సిద్ధ్ తీసాడు. సో జానుబాను గారు వాళ్ళ టీం అనమాట. సిద్ధి తీసినప్పుడు సిద్ధి ఇక్కడ అన్నాడు, ఇందా నేను చెప్పిన మాట ఇది, వాళ్ళు అవుట్ అయిపోయారు, మాకు ఎవరైతే వేశారో మేము వాళ్ళకే వేస్తున్నాం అని చెప్పి తీసుకెళ్ళి మళ్ళీ ఆసియాకి వేశారు. సో ఆసియా ప్లస్ 6 kgs, వెరాజ్ కళ్యాణ్ వితౌట్ ఎనీ వెయిట్, ఎక్స్ట్రా వెయిట్ ఇద్దరు నుంచున్నారు. సో ఇక్కడ సూపర్ ఆసియాను బాగా ఆడుతుంది. ఆసియా అప్పటికి కళ్ళు ఇలా పెట్టేసుకుంది, ఏడుపు వచ్చేస్తున్నట్టుంది బరువు పోయిలాక. బట్ గివ్ అప్ ఇవ్వాలని అనుకోలేదు అమ్మాయి, పడిపోవాలని అనుకున్న అమ్మాయి పడిపోయినా కూడా దానికి చాలామంది అప్రిషియేట్ చేస్తారు కానీ ఏం చేయలే. దాని తర్వాత నెక్స్ట్ పవన్ లాగాడు. గేమ్లో లేరు వీళ్ళు కూడా, నటరాజ్ మాస్టర్ గారు, అంజలి, పవన్ వీళ్ళు అనమాట గేమ్ లాగారు. సో వెయిట్ వేద్దాం ఎవరికి వేద్దాం డిస్కషన్స్లో ఉండంగానే కళ్యాణ్ పడిపోయాడు. అందరికి ఫ్యూజ్ అవుట్. కళ్యాణ్ అప్పటిదాకా స్ట్రగుల్ అవుతున్నట్టు లైట్ కనిపించింది, డబేలని పడిపోయాడు. సో ఇక్కడ ఆసియా గెలిచేసింది. ఇంకా అందరూ వచ్చేసి శివ్ గారు అందరూ వచ్చేసి ఆసియాని లేపేసి అసలు సూపర్, ఆసియా నెక్స్ట్ లెవెల్ నిజంగానే అసలు మామూలుగా అది అరాచకం. 6 కిలోల వెయిట్ ఎక్స్ట్రా వేసుకొని కూడా నొప్పి వస్తున్నా దాచుకొని కూడా దిగంగానే ఇంకా అమ్మాయి గడిపి వస్తుంది. ఏం చేసింది అన్నమాట గట్టిగా శివ గారు. ముగ్గురు మగాళ్ళ మధ్యలో ఏకైక ఆడపులి అమ్మాయి ఆసియా గెలిచింది అది ఇది అని చెప్పి. నూకరాజు దీనికి ముందు మాట్లాడాడు, ఆసియా చేయబట్టుకొని ఏంద్రా నీకు కండలు లేవు అది అని చెప్పి. రే అని నూకరాజు కదా మీద, అవి జిమ్లో పెట్టిన కండలు కాదురా, మెట్ట మధ్యాహ్నం బోట్ల సూర్యుడు వేడిలో పెంచిన గుండెలయ్యి. అమ్మాయి అంత కష్టపడి అన్ని పనులు ఇవన్నీ చేసుకొని స్ట్రాంగ్ ఉమెన్ అమ్మాయి, మామూలుగా కాదు, ఇచ్చి పడేసింది చెప్పాలంటే. నెక్స్ట్ లెవెల్ తోపు అంతే, తురుము. మన ఆ టాస్క్లో కానీ ఆవిడ దగ్గర లాక్కోవటంలో కానీ ఇక్కడ కానీ సూపర్. నూకరాజు ఈ విషయాల్లో చాలా లక్కీ. అమ్మాయి వెయిట్లు మోస్తుంది, గివ్ అప్ ఇవ్వకుండా తనకి వెళ్ళాలి. ఎంతసేపు అమ్మాయిలు గెలిపించడం కదా, అబ్బాయిలు గెలిపించడం అనేది నెక్స్ట్ లెవెల్, అలా ఉండాలి. ఆ అమ్మాయి గెలిపించిందని అనిపించింది నాకు. సో అందరూ హ్యాపీ. నెక్స్ట్ శివుకి టోకెన్ ఆఫ్ ఎండ్యూరెన్స్ గేమ్లో వాటే గేమ్ బాగా ఆడారు. ఒక అమ్మాయి మీద 6 kilos ఉన్నా కూడా చివరి వరకు నిలబడి ఎండ్యూరెన్స్ చూపించింది. సో ఈ ఆట గెలిచింది ఆసియా అని చెప్పి అప్రిషియేట్ చేశారు. స్టేజ్ 1 9,000 టోకెన్స్ వెళ్ళిపోతున్నాయి, టీం ఒకరికొకరు. సో నూకరాజు, ఆసియా, ప్రియాంక, శివ్ గారు వీళ్ళకి వెళ్ళిపోతున్నాయి. మొత్తం వాళ్ళ దగ్గర ఇప్పుడు 17,000 టోకెన్స్ అయినాయి. శివముఖి గారు వెళ్తా ఏం చెప్పారంటే, మీ టోకెన్ వెళ్ళిపోండి లోపలికి అని చెప్తూ, మీ టోకెన్స్ జాగ్రత్తగా పెట్టుకునే బాధ్యత మీది. టోకెన్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే గెలుస్తారు, సింపుల్ థింగ్ చెప్పేశారు. అంటే ఇంక దొంగతనాలు జాగ్రత్త దాచుకోవాలి, దోపిడీలు ఇవన్నీ. ఇక్కడ నాకు శాండ్రో గారికి అండ్ మహేష్ గారికి వాళ్ళ కోసం ఈ ట్విస్ట్ పెట్టినట్టు అనిపించింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర 0, వాళ్ళే ఎత్తేయాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మన చాక్లెట్లు ఎత్తేసారు ప్యారడైజ్ రూమ్ నుంచి, మీకు గుర్తుంటే. సో ఇది మళ్ళీ వాళ్ళకి కల్పించింది ఇంకొక అద్భుత అవకాశం అనమాట. సో వాళ్ళు ఆల్రెడీ ఎత్తారు కాబట్టి ఇంకోసారి ఎత్తగలరు, వాళ్ళు ఎత్తితే గేమ్లోకి వస్తారు అని చెప్పి పెట్టిన అద్భుత అవకాశం వీళ్ళ కోసమే పెట్టారేమో అనుకున్నా. మరి వీళ్ళు గివప్ ఇచ్చేస్తారా, ఫైట్ చేసి తీసుకుంటారా? ఎత్తితే మాత్రం చాలా గొడవలు అవుతాయి. అగైన్ ఇందాక నేను ఎలా అయితే మహేష్ గారిని శాండ్రా గారిని తీసుకోపోవడంలో తప్పలేదని చెప్పాను, ఇప్పుడు మహేష్ గారు పార్ట్ ఆఫ్ ద గేమ్ అని చెప్పాను. ఇప్పుడు మహేష్ గారు శాండ్రా గారు ఎవరి దగ్గర కొట్టేసినా కూడా అది రైటే, పార్ట్ ఆఫ్ ద గేమ్. అగైన్ వాళ్ళు పెట్టిన రూల్స్ అది, అంతే, ఏం చేయలేము దానికి. కరెక్టే, ఎవరి మీద జాలిపడాల్సిన నెసిటీ లేదు, వాళ్ళు చేయాలి, చేసి ప్రూవ్ చేసుకోవాలి. ఎక్కడైనా ఇదైనా చేసి ప్రూవ్ చేసుకోవాలి. అమ్మ వాళ్ళు గొడవలు పడతారు, వాళ్ళతో మనకు గొడవలు ఎందుకంటే ఇంకేం చేయలేం, అంతే, అయిపోయింది. సో మీరు పెట్టుకోండి, మీరందరూ ఇదో ట్విస్ట్, మీరందరూ లోపలికి వెళ్ళిపోండి ఎక్సెప్ట్ మహేష్ అండ్ శాండ్రా అన్నారు. వీళ్ళకి ఇంకోటి ఏదో ట్విస్ట్ ఉందనుకున్నాను. మీకు ఒక అద్భుత అవకాశం ఏంటంటే, శాండ్రా అండ్ మహేష్
అద్భుత అవకాశం మీరు యూజ్ చేసుకుంటే మళ్ళీ మీరు ఈ గేమ్లోకి తిరిగి వస్తారు. ఏంటంటే ఏ కప్పులను అయితే మీరు చూస్ చేసుకుంటారో వాళ్ళ దగ్గర ఎన్ని టోకెన్స్ ఉంటే అన్ని టోకెన్స్ మీ దగ్గరికి వచ్చేస్తాయి. సో మీరు యూ హ్యావ్ టు ఎస్టిమేట్ ఏ టీం అని. ఎంత ట్విస్టులు మామ బయట నుంచి చూసి మనకు కనిపిస్తాయి. ఎవరు స్ప్లిట్ తీసుకున్నారో తెలీదు, ఎవరు స్టీల్ తీసుకున్నారో తెలీదు, వీళ్ళకి అసలు స్ప్లిట్ స్టీల్ ఉందని మహేష్ అండ్ శాండ్రాకి అసలు తెలియదు, ఆ కాన్సెప్టే తెలీదు. తెలియకుండా వీళ్ళు గెస్ చేసి ఇప్పుడు వీళ్ళు గెస్ చేసిన తర్వాత వాళ్ళు కనుక వాళ్ళ పక్కన పేరు స్టీల్ అని చెప్పి వాళ్ళ పాయింట్స్ మొత్తం వెళ్ళిపోతే వీళ్ళకేమి రావు. ఇంకొకటి వాళ్ళు అసలు ముందు ఆడి గెలిచే టీం అయ్యి ఉండాలి. సో ఇక్కడ డెసిషన్ ఫస్ట్ స్టేజ్ ముందు పెట్టుంటే ఇది కొంచెం బాగుండేది. ఇందాక నేను చెప్పాను కదా రూమ్లోకి, అది ఫెయిర్గా ఉండేది. ఏంటంటే ముందే రూమ్లో పిలిచి ఇట్లా గేమ్ జరగబోతుంది, మీరు ఎవరి మీద అంటే స్ప్లిట్ అండ్ స్టీల్ చెప్పకుండా ఎవరి మీద ఒకరి మీద ఇన్వెస్ట్ చేయాలంటే అప్పుడు ఫెయిర్గా ఉండేది. ఫస్ట్ స్టేజ్ ఆల్రెడీ ఫస్ట్ టాస్ గెలిచారు. గెలిచిన ఇప్పుడు వాళ్ళకి ఈజీ అయిపోయింది కదా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం. సో గెలిచున్నారు, 17,000 టోకెన్స్ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్గా ఒక చాయిస్ వాళ్ళు అవుతారు. ఎన్నో కొన్ని టోకెన్స్ అయితే వచ్చేస్తాయి మినిమంగా. సో పైగా స్ట్రాంగ్ టీం ఇంకో స్టేజ్ కూడా గెలిచే అవకాశం ఉంది. శివు బాగా ఆడతాడు, ప్రియాంక బాగా ఆడతారు, నోకరాజ్కి కొంచెం చేయి బలపోయినా వాళ్ళిద్దరు బాగా ఆడినా ఒక స్టేజ్ 2 స్టేజ్లో ఒక స్టేజ్ గెలిచే అవకాశం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళకి ఈజీ అయిపోయింది డెసిషన్. సో సింపుల్గా శివ్ అండ్ ప్రియాంక అని చెప్పేసి అనమాట. ఎందుకంటే నోకరాజ్ హ్యాండ్ బాలేదు, ఆల్రెడీ ఆశీ టాస్క్ ఆడింది, నెక్స్ట్ ఆడేది వాళ్ళే, ఏమైనా సరే పాయింట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి సో శివ్ అండ్ ప్రియాంక దగ్గర ఎక్కువ పాయింట్స్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి నోకరాజ్ ఒకవేళ టాస్క్ ఆడకపోతే స్ప్లిట్ చేసుకున్నప్పుడు 50-50 కాకుండా ఎక్కువ స్ప్లిట్ ఆటగానికి వెళ్తే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళు మళ్ళీ ప్యారడైజ్ రూమ్కి వెళ్దాం నెక్స్ట్ అనుకుంటారు కాబట్టి సో ఆ విధంగా ఆలోచించి వాళ్ళు శివ్ అండ్ ప్రియాంక పేరు చెప్పారు, నాకు అర్థమైంది. సో ఎండ్ ఆఫ్ ఇది ఎవరు మీరు లోపల చెప్పొద్దు, మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఎన్ని టోకెన్స్ ఉంటే అన్ని మీకు వస్తాయని చెప్పేసి కష్టపడి ఇప్పుడు మనకు అనిపిస్తుంది కష్టపడి వాళ్ళు ఆడితే వీళ్ళు టోకెన్స్ తీసుకుంటారంటే అంతే. కష్టపడి ఇప్పుడు గెలిచిన తర్వాత ఇప్పుడు టోకెన్స్ దొబ్బేస్తారు అంతే. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఇక్కడ మనం ఎవరిని బ్లేమ్ చేయాల్సిన నెసిటీ లేదు. ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎప్పుడు రేపు ఎపిసోడ్, ఈ రోజు ఎపిసోడ్ ఒక ఎత్తే రేపు ఎపిసోడ్ ఒక ఎత్తు. నేను అనుకున్న దాని ప్రకారం దొంగతనాలు జరుగుతాయి, గొడవలు జరుగుతాయి. సరే నా తర్వాత వచ్చి గేమ్ ఆడినప్పుడు ఈ ట్విస్టులు రివీల్ అయినప్పుడు వాసంతి గారి దగ్గర మొత్తం పాయింట్స్ స్టీల్ అయ్యి వచ్చేసినప్పుడు జాను బాని గారి పరిస్థితి, నెక్స్ట్ ప్రియాంక వాళ్ళ దగ్గర ఉన్న పాయింట్స్ మొత్తం మహేష్ సెంటర్కి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళ పరిస్థితి మామూలుగా ఉండబోతుంది. నెక్స్ట్ 2 ఎపిసోడ్లు గట్టిగా ఉంటాయి, చూడండి. సో అలా నాకు ఈరోజు ఎపిసోడ్ ఎదిరిపోయింది అనిపించింది. శివుక్ గారు బాగా చేశారు, జాను బాని గారు కొద్దిగా పోయాం మోసం కళ్యాణ్ వాళ్ళ చేతులు అనిపించింది. ఎవరైతే 3,000 పెట్టారో బుర్రలేదా కొంచెం బుర్రాడి 3,000 టోకెన్లు కాకుండా 2,000 టోకెన్లు అందరూ ఎంత పెడితే అంత పెట్టుకోవాలి తప్పితే అదర్వైజ్ వేస్ట్. శ్రీముఖ్ గారు కనీసం యాజ్ బ్యాంకర్గా యాక్ట్ చేసి ఉన్న టోకెన్కి అడిషనల్ టోకెన్లు ఇచ్చుంటే టోకెన్స్ ఎక్కువయ్యేవి, దాచుకోవడం కష్టమయ్యేది, లేపేయడం ఈజీ అయ్యేది. మీకు అర్థమైందా? ఉన్న దాంట్లో పంచుకోకుండా 40,000 తిరగకుండా పెట్టిన వాళ్ళకి ఎక్స్ట్రా ఇస్తున్నాము అని చెప్పి ఇచ్చుంటే ఎక్కువ టోకెన్స్ ఉండేవి గేమ్లో, ఇంకొంచెం ఈజీగా ఉండేది దొంగతనాలు చేయడానికి, కానీ దాచడం కష్టంగా ఉండేది. అలా ఏదైనా ప్లాన్ చేయాల్సింది. బట్ ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ ఇప్పటివరకు ఏదైతే చేశారో అదే నెక్స్ట్ లెవెల్. ఆ ట్విస్టులు కానీ ఏవి కానీ వాళ్ళ తెలివితేటలు కానీ ఆ లాజిక్స్ కానీ ఆ బ్రెయిన్ ఇప్పుడు పని చేయాలి, ఎవడేం చేసాడు ఎవడేం సెలెక్ట్ చేసుకున్నాడు తెలియదు. మరి వీళ్ళు మైకిల్ తీసి మాట్లాడుకోవడం తెలియదు, మాట్లాడుకోకూడదు, చెప్పుకోకూడదు. చెప్పుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ ట్రస్ట్ బ్రేక్ అయిపోయి మళ్ళీ గేమ్ సరిగ్గా ఆడరు. ఎవరు ఒక పేరే లేదు నాకు చేసింది, కానీ మిగతా అందరూ స్పిట్టే కాబట్టి వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగిద్ది వాళ్ళు మాట్లాడుకోకుండా ఉంటేనే. బట్ ఇక్కడ శ్రీముఖ్ గారు మాట చెప్పారు, మరి అందరికీ చెప్పారు లేదు, మీరు కనుక ఈ విషయం మాట్లాడుకుంటే డిస్క్వాలిఫై అయిపోతారు డైరెక్ట్గా అని చెప్పి. మరి అందరికీ చెప్పారా, ఒకరికే చెప్పారా, వాళ్ళ మీద డౌట్ ఉంది వాళ్ళకే చెప్పారా అన్నది నాకు తెలియదు. అది సంగతి. ఇది ఎపిసోడ్ ఎంజాయ్ చేశాను నేను. ఎపిసోడ్ బాగుంది. ఆ టాస్క్లు ఎన్ని మజా వస్తున్నాయి. పెద్ద లెవెల్ టాస్క్లే పెడుతున్నారు, బిలిబిత్రి టాస్క్లు లేవు, పెద్దే ఉన్నాయి. చూస్తున్నప్పుడు ఖచ్చితంగా నా అభిప్రాయంతో ఏకీపిస్తారు దీని మీద. సరే ఇప్పటివరకు లైక్ చేయబోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. ఈరోజు నైట్ రివ్యూ ఎపిసోడ్ సూపర్ ఉంది కాబట్టి మ్యాక్సిమం 2-3 ఆ టైంకల్లా పెడతా. ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఐఎమ్ సారీ, నాకు అర్థమైంది. బట్ అంటే వర్క్ కొంచెం ఉండి పెట్టలేకపోయాను. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.